హాయ్, హలో, నమస్తే, వనకం, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్, ఏదేమైనా కానీ నేను మీ అవిన్ కానీ ఈరోజు థర్స్డే నేను వచ్చానమాట. వెల్, రేపు వీకెండ్, బట్ బిఫోర్ దాట్ ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ స్పెషల్. అందుకే అవిన్ గడు వచ్చాడనమాట ఈరోజు టాలీవుడ్ టాకీస్లో. నేను నిన్న ప్రామిస్ చేసినట్టుగానే ఈరోజు నాతో పాటు ఒక మంచి సింగర్ని తీసుకొస్తానన్నాను కదా. వెల్, హీ ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ దిలీప్ కుమార్. హాయ్ దిలీప్ గారు. హలో. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అండి. బాగున్నారా? యా చాలా. సో హౌ ఇస్ యువర్ కెరియర్? యా బాగుందండి. వెల్కమ్ టు టోరీ, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. థ్యాంక్ యూ. ఆల్ ఇస్ వెల్? ఆల్ ఈజ్ వెల్. ఎక్సలెంట్. సూపర్, దట్స్ వాట్ వీ నీడ్. సో ఆపరేషన్ దుర్యోధన, నువ్వే, అందరి బంధువయ్య, వేడుక. వేడుక, 4 సినిమాలు, బట్ 4 టీవీ షోలు పాడాలంది. పాడాలని ఉంది. రాగాల పల్లకిలో, స్టార్ ఆఫ్ ఏపీ, ప్రియా ప్రీతమ రాగాలు, రన్నర్, విన్నర్. స్టార్ ఆఫ్ ఏపీలో యా ఫైనల్స్ లైక్ వాట్ సెకండ్. రన్నర్, విన్నర్, మంచి సింగర్. ఆబ్వియస్లీ. అంటే నార్మలీ వీ హ్యావ్ టు చెప్పాలి కదా, ఎంత మంచిగా చెప్తే అంత మంచి వాళ్ళు అంటారు. అంతేనా? అంతే. సో ఆల్ హ్యాపీస్ విత్ యువర్ కెరియర్? ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అని చెప్పొచ్చు, బట్ వీ మిస్ యూ సో మచ్. ఎందుకంటే 1 year గ్యాప్. యా లాస్ట్ 1 year నుంచి నేను ఎక్కువ పాడట్లేదు. 2011 యూ సాంగ్ లాస్ట్ సాంగ్ ఫర్ అందరు బంధువయ్య. దానికంటే ముందు ఆపరేషన్ దుర్యోధన, వేడుక, నువ్వే, ఇవన్నీ పాడాను. బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఐ డోంట్ నో, ఐ మీన్ ఏం ప్లాన్ చేసుకుని జరిగినదైతే కాదు. ఇట్ హ్యాపెండ్ అంతే. ఎలా వచ్చిందో ఒక గ్యాప్ అలా స్టార్ట్ అయింది, అది అలా 1 year అయిపోయింది. సో ఐ మళ్ళీ రియలైజ్ అయ్యి ఐ వాంటెడ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. ఎస్, మళ్ళీ ఇప్పుడు సేమ్ ఓల్డ్ దిలీప్గా మళ్ళీ మీ ముందుకు రావాలని. కింది నుంచి ఎక్కుంటూ మళ్ళీ పైకి రావాలి ఇప్పుడు మీరు. పర్వాలేదండి. బట్ ఇంత కాంపిటీషన్లో 1 year గ్యాప్ అంటే ఇట్స్ అ హ్యూజ్ గ్యాప్. సో మరి దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు? ఐ నో ఇట్స్ హ్యూజ్ టాస్క్ టు మళ్ళీ అదంతా రెక్యుపరేట్ చేసుకోవటం. బట్ ఐ థింక్ ఐ హ్యావ్ ద టాలెంట్, అండ్ ఇఫ్ ఐ ట్రై హార్డ్, నేనే కదా ఎవరైనా టాలెంట్ ఉండి కష్టపడి పని చేస్తే ఐ థింక్ దే విల్ గెట్ ద రిజల్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ట్రూ. ఎస్. సో ఈ 1 year ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారా? యా, ప్రాక్టీస్ ఎప్పుడు ఆపేది అసలు నో క్వశ్చన్ ఎట్ ఆల్. సో మేము మీ వాయిస్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. Oh, సో మాకోసం మీరు పాడినటువంటి ఆ లాస్ట్ సాంగ్ అందరి బంధువయ్య సినిమాలో పాడారు కదా, దట్ సాంగ్ ఆర్ఎల్స్ మీకు నచ్చిన ఎనీ సాంగ్? నాకు ఒకటి బాలుగారు జానకి గారు పాడిన సాంగ్ చాలా ఇష్టమైంది ఉంది. దానితో స్టార్ట్ చేద్దాం. యా, డన్. ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి, సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి, జత వెతుకు హృదయానికి శృతి తెలిపే మురళి, చిగురాకు చరణాలకి సిరిమూవరవళి, రసమయం జగతి ఉరకలై గోదావరి ఉరికి నా ఒడిలోనికి, సొగసులై బృందావని విరిసిన సిగలోనికి. సూపర్ 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 సూపర్. అండ్ బాలుగారు చాలా బాగా పాడారు. జానకమ్మ సూపర్, ఇళయరాజా సార్ మ్యూజిక్. సో కేక సాంగ్స్ అండి, అవునా? రచ్చ కాంబినేషన్. వెల్, ఈ లోపు నేను ఒకసారి మా లిసినర్స్ అందరికి నెంబర్స్ చెప్పేస్తాను, ది కాల్ అప్ అండ్ మనం ఇలా డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్ లిసినర్స్, మీరు ఇంకా కాల్ చేసేయాలనుకున్నట్టయితే అండ్ దిలీప్ గారితో మాట్లాడాలనుకున్నట్టయితే, దిలీప్ గారి స్వరం వెంట పాట వినాలనుకున్నట్టయితే కాల్ చేసేయండి. ఆయనే డైరెక్ట్గా రిక్వెస్ట్ చేసేయండి, డోంట్ మెసేజ్ మీ అప్, ఓకే? షో అయిపోయిన తర్వాత మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు నాతో కూడా. సో దాని సంగతి పక్కన పెట్టేస్తే దిలీప్ గారితో మాట్లాడాలి, ఆయనతో పాట వినాలనుకున్నా కానీ మీరు కాల్ చేస్తుండండి. యూఎస్ కాలర్ 7038799666. యూకే నెంబర్స్ అయితే 441223770661. ఇండియా కాలర్స్ అయితే 0406662451 అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live అని కాల్ చేసేయచ్చు అనమాట. వెల్, మీరు కాల్ చేస్తుండండి, నేను దిలీప్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఏం దిలీప్ గారు, సో మీరు ఏ ఇయర్ నుంచి, అంటే మీ ఏజ్ ఎప్పటి నుంచి మీరు సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేశారు?
ఐ వాజ్ ఇన్ 6th స్టాండర్డ్ అండి. నేను ఫస్ట్ కర్ణాటిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియమా? అయితే మీ వయసు 12 సంవత్సరాలు. ఓకే, 6th స్టాండర్డ్లో స్టార్ట్ చేశాను. బట్ మళ్ళీ స్టడీస్ వల్ల అప్పుడు ఒక 2 years అలా మళ్ళీ గ్యాప్ వచ్చి 10th అయిపోయిన తర్వాత నుంచి ఇంకా కంటిన్యూస్గా స్టార్ట్ చేశాను అనమాట కర్ణాటిక్. కర్ణాటిక్ ఒక 6-7 years వరకు కంటిన్యూస్గా నేర్చుకున్నాను. ఓకే. తర్వాత హిందుస్థానీ నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే. అది 4 years నేర్చుకున్నాను శ్రీమతి మీతా సర్కార్ గారి దగ్గర. కర్ణాటిక్ ఏమో సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ గారని, ఆయన వైలన్ విద్వాన్ అనమాట. ద్వారం సంప్రదాయం ఫాలో అవుతారు. సో ఆయన దగ్గర శ్రీకాకుళంలో అండి, నా హోమ్ టౌన్ శ్రీకాకుళం. సో ఆయన దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను. తర్వాత మితా సర్కార్ గారి దగ్గర హిందుస్థానీ స్టార్ట్ చేశాను. అలాగే బండారు చిట్టిబాబు గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను అనమాట ఫర్ 11 years. సూపర్. సో అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడికి హైదరాబాద్కి మూవ్ అయిన తర్వాత, ఆఫ్టర్ కంప్లీటింగ్ మై బీటెక్ MBA కోసం నేను హైదరాబాద్ మూవ్ అయ్యాను, యాజ్ వెల్ మ్యూజిక్ కెరియర్ అండ్ స్టడీస్ కంటిన్యూ చేయాలని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీ జంగయ్య గారి దగ్గర హిందుస్థానీ కంటిన్యూ చేశాను. అది 11 years, ఇది 11 years, 22 years. అంటే సైమల్టేనియస్ అండి. అంటే 11 years నేర్చుకుని తర్వాత కర్ణాటిక్ స్టార్ట్ చేయడం అలా కాదు. హిందుస్థానీ నేర్చుకునేటప్పుడే నేను సైమల్టేనియస్గానే కర్ణాటిక్ లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను అనమాట. సూపర్. సో ఆల్మోస్ట్ లాంగ్ ప్రాసెస్. వెరీ వెరీ లాంగ్ ప్రాసెస్ అండి. సో మీకు బాగా నచ్చిన రాగాలు ఏంటి హిందుస్థానీలో? ఒకటి. హిందుస్థానీలో నాకు జోగ్ అంటే ఇష్టం అండి. ఎక్కువ ఆ రాగం అంటే ఎక్కువ ఇష్టపడతాను. యమన్ అంటే ఇష్టం, లలిత్ అంటే ఇష్టం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే మన కర్ణాటక లలిత రాగం కాదు, హిందుస్థానీ లలిత్ అంటే కూడా ఇష్టం. బట్ జోగ్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫేవరెట్. టూ గుడ్. ఇన్ ద కర్ణాటిక్లో లలిత రాగం అంటే ఇష్టం, అమృతవర్షిణి, పంతుపురాళి, ఇంకా చాలా ఉంటాయండి. అసలు ఇది ఇష్టం లేదు, నాట అంటే చాలా ఇష్టం. డిఫరెంట్ టేస్ట్. మంచి మంచి అన్ని ఇంచుమించు అన్ని రాగాల్లోని స్పెషల్ కీర్తనలు అన్నీ ఉంటాయి కదా. సో ఇట్స్ వెరీ హార్డ్ టు చూస్. అంటే 1-2 అని చెప్పడం చాలా కష్టం. అవును, ఇది చిన్న చిత్తక ఇది కాదు కదా, ఒక మహాసముద్రం లాగా కొన్ని వేల కీర్తనలు ఉన్నాయి. అవును, ఏ రాగంలో ఉండే అందం దానికే ఉంటుంది. పర్సనల్ గా మన చాయిస్ బట్టి కొన్ని అన్ని ఎంచుకోవటమే కానీ, బట్ అదర్వైజ్ అందరికీ అన్నీ ఇష్టమయ్యే ఉంటాయి. అంతే కదా. సో ఇప్పుడు పాడతారా మాకోసం అందరి బంధువయ్య? అందరి బంధువయ్య, ఓకే, గో హెడ్ ప్లీజ్. ఓ మెహల్లోని మైనా మైనా రహస్యాన్ని చెప్పేసైనా, మహా సంతోషాన్ని నీలో నింపేనా. మెహల్లోని మైనా మైనా రహస్యాన్ని చెప్పేసైనా, మహా సంతోషాన్ని నీలో నింపేనా. జిగిబిగి చిలక జిగేలు మొలక రాజకుమారుడు వస్తాడే, చక్కనైన వరుడు ఇష్టమైన గురుడు పెళ్లి కుమారుడు అవుతాడే. అరే హాయ్లో హాయ్లో హాయ్ హాయ్ తల వంచి చూడబోయి, మనసైన వాడు హాయ్ హాయ్ మనువాడ వస్తాడోయ్. అలా అలా ఆకాశాన ఎక్కొస్తాడే రెక్కల గుర్రం, మరో లోకం ఏదో నిన్ను తీసుకుపోతాడే. అరే హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ రే తక్కడు తక్క తక్క దింత దినక్క దిం తక్కడు తక్క తక్క దింత తక్కడు తక్క తక్క దింత దినక్క దిం తక్కడు తక్క తక్క దింత. జిగిబిగి చిలక జిగేలు మొలక రాజకుమారుడు వస్తాడే. హే చక్కనైన వరుడు ఇష్టమైన గురుడు పెళ్లి కుమారుడు అవుతాడే. పెళ్లి సాంగ్ పెళ్లి కూతురిని ఏడిపిస్తూ ఏడిపిస్తూ ఆ పెళ్లి కూతురు సిస్టర్ శర్వానంద్, వెనల్ కిషోర్ కాదనుకుంటా సమత క్యారెక్టర్, కిషోర్ గారు కాదు, వేరే అతను. ఎందుకంటే కిషోర్ అంటే ప్రస్థానంలో ఉన్నాడు, బట్ శర్వానంద్ మంచి టాప్లో వచ్చాడు ప్రస్థానంతోనే. ఇమీడియట్గా అందరి బంధువు రిలీజ్ అయింది. సో
ఒక పెద్ద హీరోకి పాడుతున్నా అని ఏమైనా అనిపించింది ఆ టైంలో మీకు? చాలా హ్యాపీ ఫీలింగ్ అండి. ఇట్ వాజ్ లైక్, కానీ ఈ సాంగ్ నేను, కారుణ్య, ప్రణవి కలిసి పాడాను. ముగ్గురు పాడారు, అవును. సో ఇట్ వాజ్ ఇన్ పార్ట్స్. నేను మెహల్లోని మైనా మైనా అని స్టార్ట్ చేసిన హై పిచ్ పోర్షన్ అంతా నేను పాడాను అనమాట, యాక్చువల్గా స్టార్టింగ్ ఆఫ్ ద సాంగ్. ఓకే. సో శర్వానంద్ గారు మూవీ అండ్ ఇట్ వాజ్ ప్రస్థానం ఇప్పటికీ నాకు వన్ ఆఫ్ ద మై ఫేవరెట్. ఆ సినిమా చూసిన అందరికి ప్రస్థానం అండ్ వేదం కూడా నాకు చాలా ఇష్టం. ఆయన చాలా సెన్సిబుల్గా యాక్ట్ చేస్తారు. ఆయన కమర్షియల్ ఫీచర్స్ ఉంటూ కూడా మంచి విలువలు ఉన్న సినిమాలు అవి ఎంచుకుంటారు. ఆ స్క్రిప్ట్స్ ఎంచుకోవటంలోనే ఆయన టేస్ట్ అది డిఫరెంట్ అని చెప్పి అర్థమవుతుంది. ఇట్స్ గుడ్, ఇట్స్ రియల్లీ గుడ్. వెల్ దిలీప్ గారు, వి హావ్ ఎ కాలర్ నౌ, మనం మాట్లాడదాం. యా, హలో. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీకాంత్. ఓ శ్రీకాంత్ భాయ్, ఎక్కడి నుంచి? ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళండి. ఏ లొల్లి, ఏం చేస్తుంటారు హైదరాబాద్లో? వెబ్ డిజైనర్. అంటే మీరు మాకు ఎప్పుడు కావాలంటే ఫేస్బుక్, ఆర్కుట్ అని డిజైన్ చేసి ఇస్తారనమాట ఫ్రీగా? మరీ అంత కాకుండా పర్లేదు, చేసిస్తాం. ఎందుకంటే ఇప్పుడు పాపులర్గా ఉన్నాయి అయ్యే కదా, ఫేస్బుక్, ఆర్కుట్, ట్విట్టర్, లింక్డ్ఇన్ కొంచెం తగ్గిపోయింది లేండి, కానీ ఫేస్బుక్, ట్విట్టర్ బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు. సెలబ్రిటీస్ ట్విట్టర్ మీద పడ్డారు. యా వెల్, శ్రీకాంత్ గారు, ఈరోజు మనతో పాటు మన సింగర్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. హాయ్ దిలీప్ గారు. హలో అండి శ్రీకాంత్ గారు, బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? అలా కాదు, మామూలుగా బాగున్నారా అని అడిగాను. పర్లేదులేండి, బాగా ఉన్నా నార్మల్ గా ఉన్నా మనమైతే ఎప్పుడు ఒకేలా ఉండాలి కదా. అంతే అంతే. ఇంకేంటండి విశేషాలు? చెప్పండి మీరు. ఈరోజు గురువారం, సాయంత్రం సమయం 8 గంటలు అవుతుంది. ఓకే. అంటే నైట్ చీకటి అయింది. మేము కూడా డిన్నర్ చేసే టైం అయింది మరి. అవునా? టైం అవుతున్నట్టుంది. మాకు 9:30 దాకా కాదండి, పర్లేదు మీరు మాట్లాడండి. ఇంకేంటండి దిలీప్ గారు, మీరు ప్రజెంట్ ఏ మూవీలో పాడుతున్నారు? నేను లాస్ట్ 1 year నుంచి పాడట్లేదండి ఎక్కడను. బట్ అందరి బంధువయ్యే లాస్ట్ మూవీ. తర్వాత మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ కోసం అని ట్రై చేస్తున్నాను. హోప్ మీ అందరి బ్లెస్సింగ్స్, గాడ్స్ గ్రేస్ వల్ల హోపింగ్ ఐల్ బి సక్సెస్ఫుల్ అగైన్. మొత్తానికైతే అంత మంచిదే కదండి మీరైతే. అంతా బాగుందండి, ఎవ్రీథింగ్. హలో అవిన్ గారు. సార్ చెప్పండి సార్. శ్రీకాంత్ గారు, అందరి బంధువులో మన దిలీప్ గారు పాడిన సాంగ్ నా కోసం ప్లే చేస్తారండి? ఇప్పుడు వేసింది అదే సాంగ్ అండి, ఇందాకే వేసాం మనం. అవునా? ప్రజెంట్ నేను వినడం లేదండి, కొంచెం బయట ఉన్నా. అవునా, పర్లేదు. అయితే నేను పని చేస్తా, మీకోసం ఆపరేషన్ దుర్యోధన సినిమా సాంగ్ వేస్తా. లేదండి, లేకపోతే వేడుకకి వెళ్ళండి. వేడుక నుంచి చేస్తా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, టేక్ కేర్. బోయ్, దట్ వాస్ శ్రీకాంత్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ సింపుల్గా, అవిన్ గారు, మీరు నాకు అందరి మంది సినిమా సాంగ్ వేస్తారు, అదే పాట వస్తున్నప్పుడు ఆయన కాల్ చేశారు. వెల్, సో దిలీప్ గారు, ఫస్ట్ మీ సినిమా ఛాన్స్ అనేది ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ యాక్చువల్గా ఫిల్మ్ అని కాదు, బట్ అసలు హైదరాబాద్ వచ్చి నేను ఫస్ట్ రికార్డింగ్ స్టూడియోలో పాడడం అనేది చాలా డ్రమాటిక్ ఎక్స్పీరియన్స్ అది. నేను పాడాలని ఉందిలో క్యాసెట్ అందరిలాగా పంపించాను. సో అలా దే స్క్రూటినీ చేసి నన్ను పిలిచి పాడాలని ఉంది పాడాను ఫస్ట్. కానీ తర్వాత హైదరాబాద్కి మూవ్ అవ్వాలని ఆలోచన లేదు యాక్చువల్గా. ఫస్ట్లో నేను శ్రీకాకుళంలో ఎక్కడో ఉన్నాను, చదువుకుంటున్నాను అక్కడ. అండ్ పెద్ద పెద్ద అంబిషన్స్ ఏం లేవన్నమాట అప్పటికి. చదవాలి అంతే, సంగీతం నేర్చుకుంటున్నాము, పాడాలి, ఛాన్స్ వస్తే ఎక్కడైనా అని. సో ఒకసారి ఎవరో ఆర్పి పట్నాయక్ గారు అడ్రస్ ఇది అని చెప్పి ఇచ్చారనమాట. ఓకే. సో దీనికి మీరు క్యాసెట్ పంపించండి పాడి. బట్ ఆ అడ్రస్ కరెక్టో కాదో కూడా తెలియదు యాక్చువల్గా, ఐడియా లేదనమాట. బట్ ఎందుకు ఛాన్స్ ఉంటుందేమో ఏమైనా అంటే, ఆయనకి ఎంతోమంది వేల మంది పంపిస్తూ ఉంటారు క్యాసెట్స్ కదా. సో ఒక టేప్ రికార్డర్లో నాకు నచ్చిన సాంగ్స్ ఏవో ఒక 2-3 పాడేసి పంపించాను. ఆ తర్వాత ఒక 2 months తర్వాత ఆయన ఆర్పి గారి ఆఫీస్ నుంచి ఫోన్ అనమాట. సో అయ్యప్ప మీద ఆయన ఒక డివోషనల్ ఆల్బమ్ చేశారు. చేసినప్పుడు అందుకోసం అని చెప్పి అందులో ఒక పాట పాడాలి, వాయిస్ వినటానికి హైదరాబాద్కి రమ్మని కాల్ అనమాట. సో వెంటనే హైదరాబాద్ రావటం, ఆయన విని ఆయనకి వాయిస్ నచ్చింది. అండ్ ఒక యాజ్ ఎ పర్సనాలిటీ, క్యారెక్టర్ అది కూడా చూస్తారు కదా, అంతా హీ వాజ్ ఇంప్రెస్డ్ అనమాట. సో
ఇమీడియట్గానే ఆయన సాంగ్ రికార్డ్ చేయించడం. సూపర్. అలా ఫస్ట్ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట, అది ఫస్ట్ టైం. బట్ నేను ఎంబీఏ కోసం హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ మూర్తి గారు అని తబలా ప్లేయర్ అనమాట ఆయన. ఇప్పుడు ఈటీవీకి చేస్తున్నారు. అవును అవును. ఆయన పర్సనల్గా ఒక సాంగ్ని రికార్డ్ చేసుకున్నారు అనమాట. ఆయన కంపోజ్ చేసి ఒక సాంగ్ జస్ట్ ఫ్రెండ్స్ లాగా అనమాట. ఆయన కూడా శ్రీకాకుళం నుంచి వచ్చారు. అవును. సో ఆయన నన్ను అడిగారు అనమాట, ఒక పాట ఉంది పాడు అని చెప్తే, ఆశీర్వాద్ లుక్ గారు ఉన్నారు కదా, ఆయన స్టూడియోలో జస్ట్ సరదాగా అనమాట ఆ సాంగ్ని రికార్డ్ చేశారు, నేను పాడాను. అప్పుడు ఆశీర్వాద్ గారు లేరు, బట్ లేటర్ ఆన్ అది ప్లే చేసి ఏవో కొన్ని కరెక్షన్స్ అవి వాళ్ళు చేసుకుంటున్న టైంలో ఆశీర్వాద్ గారు విన్నారనమాట. విని వాయిస్ బాగుంది ఎవరు అని చెప్పి నన్ను పిలిపించడం జరిగింది. తర్వాత చాలా డివోషనల్ ఆల్బమ్స్ ఆయన కూడా పాడించారు ఫస్ట్. తర్వాత నువ్వే ఫిల్మ్లో ఫస్ట్ సాంగ్ నేను చైత్ర కలిసి పాడాను. పెద్ద సింగర్ ఫస్ట్ సాంగ్ చైత్ర గారు. షీజ్ గుడ్ సింగర్ అండ్ ఆ టైంలో కొంచెం పీక్ వచ్చారు. ఇప్పటికీ కూడా ఇప్పటికీ అలాగే ఉన్నారు, బట్ ఆ టైంలో ఇంకా చాలా ఎక్కువగా ఉన్నారు, వెల్ పాపులర్డ్. సో ఆవిడతో పాడడం సినిమాకి, అది కూడా ఫస్ట్ టైం, మీకు ఎలా అనిపించింది? చైత్ర ముందు నుంచే పరిచయం అండి. ఓకే, అలా అయితే పర్లేదు, ప్రాబ్లం ఏముండదు అయితే, పరిచయం ఉంది కాబట్టి. సో మీకు ఫస్ట్ టైం పాడిన పాట గుర్తుందా? ఇది ఏ పాట అయినా పర్లేదు. ఐ మీన్ ఆర్పి గారికి పాడిన ఫస్ట్ సాంగ్. గుర్తుంది, ఫస్ట్ పల్లవి అయితే నాకు గుర్తుంది. ఓకే. ఇది 18 అంబడి అని 18 స్టెప్స్ ఉంటుంది కదా, దాని గురించి సాంగ్ అనమాట. చాలా లెంది సాంగ్, 16 minutes సాంగ్ అది యాక్చువల్లీ. సో నేను ఫస్ట్ 4 లైన్స్ పాడతాను హ్యాపీగా. 18 మెట్లు ఈ 18 మెట్లు, 18 మెట్లు ఈ 18 మెట్లు, ఎక్కిన కరుగును చీకట్లు, మొక్కిన తొలగును ఇక్కట్లు, ఇహానికి పరానికి వేసిన వంతెన ఈ మెట్లు, 18 మెట్లు ఈ 18 మెట్లు, 18 మెట్లు ఈ 18 మెట్లు. వెల్, దిలీప్ గారు మనతో పాటు కాల్ ఉన్నారు, బట్ టూ గుడ్ సాంగ్. చాలా వరకు ఈ అయ్యప్ప పూజలు అయ్యే చోట ఇది వినిపిస్తూ ఉంటుంది. ఇది అవునండి, చాలా వరకు వినిపిస్తూ ఉంటుంది. ప్రతి ఇప్పుడు పూజ జరిగిన 18 మెట్లకి పూజ చేయడం, పడి పూజ అనేది చేస్తారు కదా, అప్పుడు వినిపిస్తుంది. వెల్, వి గాట్ ఎ కాలర్. హలో. కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందంటే పర్లేదు. కాలర్స్ మీరు కాల్ చేస్తుండండి. కాల్ చేయాలనుకున్నట్టయితే యూఎస్ కాలర్స్ 7038796611, యూకే నెంబర్స్ అయితే 44122377706661, ఇండియా కాలర్స్ అయితే 0406662451 అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live కాల్ చేసేయచ్చు. వెల్, ఆ సాంగ్ తర్వాత అంటే 18 మెట్లు సాంగ్ తర్వాత మ్యాక్సిమం మీ కెరీర్ ఒక రకంగా చూసుకున్నట్టయితే ఆ సీజన్లో ఎక్కువ డివోషనల్సే పాడారు. అవునండి, ఆల్మోస్ట్ 5 to 6 ఆల్బమ్స్ పాడారు మీరు. అవును, అంటే ఎక్కువ క్లాసికల్ టచ్ కూడా ఉండటం వాయిస్ లో, అండ్ మెలడీస్ ఎక్కువ పాడేవాడిని. అవును అవును, ఫస్ట్ లో. సో అందువల్ల వచ్చిన ఛాన్సెస్ కూడా మాక్సిమం డివోషనల్, దేనికైతే ఎక్కువ దానికి ఫస్ట్ తీసుకుంటారు కదా. ఓకే, నౌ వి హావ్ ఎ కాలర్. హలో. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? శరత్ మాట్లాడు. హాయ్ శరత్, ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఎస్, హైదరాబాద్. సో స్వీట్ అబ్బా. వాళ్ళు ఈ రోజు మనతో పాటు దిలీప్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. హలో దిలీప్ గారు. హలో అండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇందాకే మీ సాంగ్ విన్నాను. ఐ మీన్ అదేంటి అందరు బంధు ఫిలిం వేస్తారు కదా, ఇట్ వాస్ గుడ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇందాక చెప్తున్నారు, మొన్న అవిని అడిగినప్పుడు మీకు ఇష్టమైన రాగాల గురించి, యమన్ రాగం అంటే మీకు ఇష్టమని చెప్పారు కదా, బుక్ అయిపోయారు. సో ఆ యమన్ రాగాల్లో ఏమన్నా పాడితే ఐ ఫీల్ హ్యాపీ, నా కోసం, ఇఫ్ యూ క్యాన్. ష్యూర్ అండి, ష్యూర్. అండ్ వన్ మోర్ థింగ్, కృష్ణని బేగనే బారో మీరు పాడగలరా? ఐ మీన్ రైట్ నౌ. ఐ డోంట్ నో, లిరిక్ సరిగ్గా గుర్తుందో లేదో తెలియదండి, నేను ట్రై చేస్తా. యా షూర్, నో ప్రాబ్లం. రాగం ఉంటే పర్లేదు. మాటిచ్చి తప్పడం కంటే కూడా ముందే కరెక్షన్ చేసుకోవడం బెటర్ కదా. యా షూర్, ఐ మీన్ మీకు అంత అన్కంఫర్టబుల్ గా ఉంటే నో ఇష్యూస్. మీకు వచ్చింది, ఐ మీన్ ఏదైతే మీరు కంఫర్టబుల్ గా ఉన్నారో అదే పాడితే ఇట్స్ ఓకే. నో ప్రాబ్లం. యా షూర్, పాడేసేయండి హ్యాపీగా.
కృష్ణ నీ బేగనే బారో కృష్ణ నీ బేగనే బారో ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ. శరత్ హ్యాపీస్. యా సూపర్ కేక్, మైండ్ బ్లోయింగ్. ఓకే. యమునా కళ్యాణ్ అలా ఫ్లో అవుతుంది అనమాట. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సూపర్ సూపర్ నిజంగానే. అండ్ వన్ మోర్ థింగ్, ఈ షో అయిపోలోపు మీరు ఇంకేమైనా క్లాసికల్ పాడితే సూపర్ గా ఉంటుంది. అండ్ ఎండింగ్ లైక్ ఎనీథింగ్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ష్యూర్ అండి, తప్పకుండా పాడు. ఓకే దెన్ చెక్ కేర్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, సేమ్ టు యూ. థ్యాంక్స్ అలాట్. యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై అవిన్, హ్యావ్ ఎ గ్రేట్ డే. యా యూ టు శరత్, టేక్ కేర్. థ్యాంక్ యూ, బై. యా బై బై. దట్ వాస్ శరత్ ఫ్రమ్ హైదరాబాద్. వెల్ చాలా బాగా పాడారండి, నిజంగా చాలా బాగా పాడారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఆ 4 లైన్స్ అయినా ఇంకా 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 ఎక్కువ లైన్స్ కూడా గుర్తున్నాయా? గుర్తులేదు. వెల్ పర్లేదు. సో ఈ శాస్త్రీయ సంగీతం అనేది కానివ్వండి, లలిత సంగీతం, సినిమా సంగీతం ఏదైనా కానీ ఒక మనిషి సంగీత పరంగా తను సెటిల్ అవ్వడానికి ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటారు? అంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో అంటున్నారు. సెటిల్ అవ్వటానికి అని కాదండి, బట్ ఛాన్స్ అనేది వాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. హలో, అవి గాట్ ఎ కాలర్. హలో విన్. శ్రీకాంత్. ఎస్. ఏ S3 నువ్వు వచ్చేంత వరకు దాని గురించి చెప్తావంటే దెబ్బలు పడతాయి. ఫోన్లేండి. హవెవర్ శ్రీకాంత్ ఫ్రమ్ సింగపూర్. హలో శ్రీకాంత్ గారు. నమస్కారం అండి. ముందుగా మీకు టోరీలోకి స్వాగతం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఇది నా ట్రెడిషన్ అన్నమాట, అందుకని అందరికి చెప్తాను. అలాగే ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తాను. చెప్పండి. ఇక్కడ టోరీలో మేము ఎప్పుడు ఉంటాం, బిజినెస్ గా మేము రోజు కాల్ చేస్తుంటాం, రోజు అందరితో మాట్లాడుతుంటాం. కానీ మీరు మాకు అతిథులు. ఓకే, అందుకని మీరు రావడం మాకు మంచిది అనమాట. అందుకనే ముందుగా స్వాగతం పలికి తర్వాత మాట్లాడినా గిఫ్ట్లు ఏమైనా ఉంటాయి వచ్చినందుకు? మా తరఫు నువ్వు ఇచ్చే. అదే అందుకే మీరు ఏమైనా పంపిస్తే నేను ఇస్తా. మా తరఫు నువ్వు ఇచ్చే, తర్వాత మనం చూసుకుందాం. అదే మీరు ఇచ్చినా మేము ఇస్తాం. సర్లే, ఆయనతో మాట్లాడే, మనం ఎందుకు కొట్లాట. సో ప్రోగ్రామ్ వింటున్నా అంటే ఎంతగా ఎక్కువగా మీ మీద కాంపిటీషన్ లేకపోవడానికి ఒక విధంగా కారణం తక్కువ పాటలు పాడినందువల్ల కావచ్చు. బట్ మా ఆర్పి పట్నాయక్ గారి మొట్టమొదటి పాట పాడడం అనేది చాలా మంచి విషయం, అసలు చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే అసలు ఆర్పి పట్నాయక్ గారు మా ఊరు వాళ్ళు. ఓ, పార్వతీపురం. అవును. మీకు తెలిసిన పార్వతీపురం గురించి? నాకెందుకు తెలియదండి. శ్రీకాకుళం, నేను శ్రీకాకుళం అండి, పక్కనే విజయనగరం. ఎక్కడ, ఏ ఊరు? ఆయన శ్రీకాకుళం, బోర్న్ అండ్ బ్రాట్ అప్. అదే ఏ ఊరు అని అడుగుతున్నా. శ్రీకాకుళం. శ్రీకాకుళమేనా? అవునండి. ఓ గ్రేట్ గ్రేట్. శ్రీకాకుళం అని చెప్తే అర్థం కాకపోతే సీకులం అనాలి కదా. సర్లే మాట్లాడుకోండి. సో మరి ఈ మధ్య ఒక ఏడాది పాటు గ్యాప్ తీసుకున్నాం అని చెప్పినారు కదా, ఎందుకోసం తీసుకున్నారు ఏడాది గ్యాప్? అది నేను ఇంతకుముందే చెప్పాను, అది ఏమి ప్లాన్ చేసుకుని చేసినట్టు ఏం కాదండి. ఐ వాజ్
ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇద్దాం అని చెప్పి ఇది బ్రేక్ ఇచ్చారనమాట. అదేం అలా ఏం కాదు, అది అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక 2 months 3 months అలా స్టార్ట్ అయ్యి అది 1 year దాకా అయిపోయింది అనమాట. సో సడన్ గా మళ్ళీ నేను రియలైజ్ అయ్యాను ఐ హ్యాడ్ బీన్ టూ లాంగ్ అవే ఫ్రమ్ మై ప్యాషన్ అని. సో మళ్ళీ ఇప్పుడు ఐఎమ్ స్టార్టింగ్ అనమాట. ఓ మంచిది, సంతోషం. మళ్ళీ మరొక మంచి గొంతు. ముఖ్యంగా ఇవాళ రోజుల్లో కొంచెం ఈ క్లాసికల్ టచ్ ఉన్న వాళ్ళు దొరకడం కొద్దిగా కష్టం అయిపోతుందని చెప్పుకోవాలి. కానీ అంటే ఎక్కువగా ఈ డ్రమ్ బీట్లు, ఈ ట్రంపెట్లు అని చెప్పి నానా హంగామా చేసేవాళ్ళు తప్పించి కొంచెం క్లాస్ బాగా తెలుసున్న వాళ్ళు రావడం కొద్దిగా కష్టం అవుతున్నదని చెప్పుకోవాలి. అంటే ఉన్నారు, లేకపోలేదు, ఉన్నారు చాలా మంది ఉన్నారు. అయితే ముఖ్యంగా మన ఘంటసాల గారి సమయంలో ఉండేటట్టుగా లేదు కదా ఇప్పుడు. అవును, అదే ట్రెండ్ కూడా ఇప్పుడు కాలంతో పాటు మారుతుంది కదా. అన్ని కొత్త కొత్త కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, మ్యూజిక్ స్టైల్స్ కానీ కొత్తవన్నీ ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి. ఫ్యూజన్, వెస్టర్న్, క్లాసికల్ మొత్తం మిక్స్ అయిపోయి ఆఫ్రికన్ ట్రైబల్ అనే మ్యూజిక్ మనకి ఉందని పాతకాలంలో తెలియదు. ఇప్పుడు చాలా ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తారు ఆ బీట్స్ కానీ. ఆఫ్రికన్ ట్రైబల్ బీట్స్ అన్ని ఉంటాయి కదా. అందుకంటే మన శ్రీకాకుళం పక్కన కొండవాళ్ళు వేస్తారు కదా చెప్పులు, అంటే అది అద్భుతంగా ఉంటుంది అసలు నన్ను అడిగితే. అది కూడా ఉంటుంది కదా, ఏదో పొరుగింటి పుల్లకూర బాగా రుచి, దూరపు కొండల ననుపు ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా. బట్ అందరికి ఒక వెరైటీ కావాలి అనుకుంటున్నప్పుడు మళ్ళీ మన శ్రీకాకుళం దాన్ని పట్టుకుంటారు ఖచ్చితంగా. అవును, అంటే ఎప్పుడైనా సరే ఒక సర్కిల్ లాంటిది. పాత తరం వెళ్ళి కొత్త తరం వస్తుంది, మళ్ళీ కొత్త తరం మళ్ళీ వస్తుంది. ఫ్యాషన్ అనేది మళ్ళీ పాతదే, ఓల్డ్ ఫ్యాషన్ అనేది మళ్ళీ కొత్తగా ఫ్యాషన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు వేసుకోవట్లే, అమ్మాయిలు మాక్సిమం చీరలు కట్టుకుంటున్నారు, బ్యాగీ ప్యాంట్స్, రెడీమేడ్ శారీస్ అన్నమాట. జస్ట్ పెట్టుకుంటే చాలు, అయిపోతుంది. చీర కట్టుకోకర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఏదో లేండి, మాకేం తెలియదు, వాళ్ళు ఫ్యాషన్ అంటున్నారు, వీళ్ళు వేసుకుంటారు, మేము చూస్తున్నాం, అంతే మాకు తెలుసు. అదేలే. మరైతే మరి ఒక మంచి పాట ఏదైనా పాడతారా? మంచి క్లాసికల్ సాంగ్ ఏదైనా స్వరాలతో కలిపివా? కొంచెం జనాలు బోర్ కొడుతుంది వినేవాళ్ళకి, పర్వాలేదు. అలా ఏం లేదులేండి, క్లాసికల్ అసలు ఈ మధ్య దొరకడమే చాలా కష్టం. అలాంటిది ఒక మంచి పాడతా అన్నప్పుడు ఇంకా హ్యాపీగా వింటారు మన వాళ్ళు, మన శ్రోతలు మంచి వాళ్ళు నాలాగే. మీ ఇష్టమే. కర్ణాటిక్ పాడాలా, హిందుస్థానీ పాడాలా? కర్ణాటిక్. షూర్ అండి, ఓకే, పాడేసేయండి. నిన్నే భజన చేయువాడను, నిన్నే భజన సేయువాడను, నే భజన సేయువాడను, నే భజన సేయువాడను, నిన్నే భజన. పన్నగ శాయి, పన్నగ శాయి, పరుల వేడలేను, పన్నగ శాయి, పరుల వేడలేను, నిసరి స గమ గమ పమ మప మపని పని మప మగ మారి నిసరి స గమ గమ పమ 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 పని పని మప మగ మారి సరి రి గమ మప పని ని సని ప మగ మప మగ మారి సరి రి గమ మప పని ని సని ప మగ మప మగ మరి సను నే భజన సేయువాడను, నిన్నే
కాంచన. సూపర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఆ సంగతులు కూడా చాలా చాలా క్లియర్గా, నోట్స్ కూడా చాలా క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ. బట్ యూనో ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు అసలు ఎలాంటివన్నీ మీరు క్యాల్కులేషన్లోకి తీసుకొని ప్రాక్టీస్ చేస్తారు? అంటే ఏమేమి విషయాలు మీరు ఏమంటారు జాగ్రత్తలు తీసుకొని ప్రాక్టీస్ చేస్తారు? ప్రాక్టీస్ అంటే గురువు గారు చెప్పింది తూచా తప్పకుండా పాటించడం ఫస్ట్ పాయింట్ అండి. లిసనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవును. ఎంత బాగా విని ఆకళింపు చేసుకోగలిగితే అంత బాగా అది మన పాటలో కూడా అది కనిపిస్తుంది అనమాట. గురువు గారు విని అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరి వాయిస్లో ఒక్కొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా. దాన్ని వాళ్ళ మనసులో పెట్టుకుని దాన్ని బట్టి ఎలా ప్రాక్టీస్ చేస్తే మనకి మంచిది అనేది చెప్తారు. అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ అంటే మామూలుగా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రాక్టీస్ చేయటం. కర్ణాటిక్లో అయితే అకార సాధన అండ్ వర్ణమ్స్, కృతీస్, ఇవన్నీ బేసిక్స్. అకార సాధన, సరళీల నుంచి జంటలు, ఇవన్నీ కూడా స్టార్ట్ చేయటం. అండ్ అలాగే హిందుస్థానీలో కూడా స్పెసిఫిక్ పద్ధతులు ఉంటాయి ప్రాక్టీస్కి, స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి హిందుస్థానీలో. ఇంకా చెప్పాలంటే సో బేస్ నోట్స్ ప్రాక్టీస్ అంటాం. ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఒక స్టాండర్డ్గా పాడటానికి అవకాశం ఉంటుంది. వెల్, దిలీప్ గారు మనతో పాటు కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రవీణ్. అవిన్ గారు, ప్రవీణ్ గారు అవిన్తో మాట్లాడుతున్నారు అనమాట. అవును. మీరు నన్ను కలుపుకుంటే కానీ మీరు కంప్లీట్ కారు తెలుసా? ప్రవీణ్, అవిన్. ప్రా అనేది తీసేస్తే మళ్ళీ అందులో ఉంది అవిన్. సో హవెవర్ ప్రవీణ్ గారు, దిస్ ఇస్ ఫస్ట్ టైం అనుకుంటా కదా మీరు నా షోకి కాల్ చేయడం? మీ షో కాల్ చేయడం ఫస్ట్ టైం అవిన్. సో స్వీట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యా, బట్ ఈ రోజు మన గెస్ట్ ఉన్నారు, మీకు తెలుసు కదా మన షో థీమ్ అంతా? తెలుసండి. సో స్వీట్. సో ఆయనతో మాట్లాడండి సార్, దిలీప్ గారు ఆయన. హలో అండి ప్రవీణ్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. మీ పాట విని ఇక్కడ మొత్తం ఫాల్ కలర్ ఇప్పుడెప్పుడే చేంజ్ అవుతున్నాయి కలర్స్. మీ కొంచెం డల్ గా ఉంది. నేను లేట్ గా వెళ్తున్నాను. వినుకుంటూ మీ స్వరం విన్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ వెదర్ కు ప్లస్ మీ పాట చాలా మంచి అనిపించి మీరు షేర్ చేసుకున్నాను, మీతో కాల్ చేశాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. ఓకే. ఇంకో కాలం చెప్పారు కదా, ఈ స్వరాలు వింటే బోరు కొడుతూ అతను వేరే శ్రోతలకని, అలా ఏం కాదండి. ఇక్కడ కూడా చాలా అందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. అలాగే మీ నిజంగా ఎంత మెచ్చుకోవచ్చు అంటే మీ అందరు సింగర్స్ కూడా నేను ఇంకా అందరూ వేరే కూడా ఫాలో అవుతాను, మీ ఎస్పెషల్లీ లైవ్ ప్రోగ్రామ్స్. ఇంత బిజీ దాంట్లో కూడా చదువు అని మొత్తం టార్గెట్ చేస్తూ ఏదో చేస్తున్న దాంట్లో కూడా మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకొని మళ్ళీ పాటలు పాడి చేయడం అనేది నిజంగా గొప్ప విషయం అండి. ఎంతమంది వస్తున్నారంటే రియల్ చాలా హ్యాపీ అనిపించింది. ఒక 10 years బ్యాక్ నాకు తెలిసిన మెయిన్ రీజన్ అంటే ఎక్కువ మనం విన్నది బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన తర్వాత ఇంకెవరున్నారు, తర్వాత పాటలు వినలేమో మనం అని చాలా బాధపడుతున్నాను. బట్ ఈ కాలంలో చూస్తే ఇలాంటి యంగ్స్టర్ శాస్త్రీయ సంగీతం పాడే అందరికి కూడా హ్యాట్స్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. అందరి తరఫున మీకు కూడా థ్యాంక్స్. పాడేవాళ్ళు, మీరు వినేవాళ్ళు ఉంటారు కాబట్టి దానికి ఆదరణ కూడా ఉంటుందండి. ఎప్పుడైనా దట్స్ మ్యూచువల్ థింగ్ కదా. మ్యూచువల్ థింగ్ కానీ ఒక తింటూ ఉండాలి కదా, మనం వినడానికి కానీ ఆనందించడానికి కూడా ఉండాలి. అలాగే అలాగే విన్. Nice talking to you. Thank you, sir. Thanks అండి, థ్యాంక్స్. ఓకే. అండ్ దిలీప్, మీకు నచ్చిన స్వరం ఉంటే ఒక్కసారి పాడండి దిలీప్. ఓకే అండి, తప్పకుండా పాడతాను. ఓకే, అలాగే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, ఇలాగే వింటూ ఉండండి అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి సార్. ఓకే విన్. యా, టేక్ కేర్ సార్. బై బై. యా, బై బై. బై. దట్ వాస్ ప్రవీణ్ గారు ఫ్రమ్ US బోస్టన్ నుంచి కాల్ చేశారు. యా, దట్ వాస్ సో నైస్ టాకింగ్ టు హిమ్. నా షోకి ఫస్ట్ టైం కాల్ చేశాను చెప్పారు. ఆ పేరులో బోల్డ్ అని మాట్లాడారు, అనేరికి ఏం మాట్లాడలేదు. చూసారా, అలాగే ఉంటారండి మన కాలర్స్ అంతా. ఆయన మనసులో ఉన్నదంతా ఫస్ట్ చెప్పేశారు. దట్స్ ట్రూ యాక్చువల్లీ. ఆయన మనసులో ఏముందో అది క్లియర్గా చెప్పేశారు. దట్స్ హ్యాపీనెస్. సో దిలీప్ గారు, ఈ కెరియర్లో
ఈ లాంగ్లో వాట్ వాజ్ ద చేంజెస్ దట్ మీరు అబ్జర్వ్ చేసినటువంటి చేంజెస్ ఏముంది మీ కెరీర్ పరంగా? నాలోనా లేక ఇండస్ట్రీలో అంటున్నారా? ఇండస్ట్రీలో మీలో. ఇండస్ట్రీ మనం ఎక్కువ మాట్లాడుకోకపోతేనే బెటర్, నాకు తెలుసు అది ఎందుకనేది కూడా. సో మీలో మీకు మీరుగా మిమ్మల్ని మీరు ఎలా అబ్జర్వ్ చేసుకున్నారు? అంటే నేను హైదరాబాద్కి రాకముందు కూడా ఐ యూస్ టు సింగ్ ఎ లాట్ అండి. చాలా కాన్సర్ట్స్ అది ఇచ్చేవాడిని. ఐ యూస్ టు ట్రావెల్ ఎ లాట్. నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ నేను ఎప్పుడు కాన్సర్ట్స్ అని ట్రావెల్ చేస్తూనే ఉండేవాడిని. సో మీకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇష్టం అంటే పాడటం అంటే ఇష్టం, సో పాడటం కోసం ట్రావెలింగ్ కూడా ఇష్టం అనమాట. సో బట్ హైదరాబాద్ వచ్చి రికార్డింగ్స్ పాడిన తర్వాత చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం లైవ్లో పాడేదానికి, కాన్సర్ట్లో మనం పాడేదానికి, రికార్డింగ్లో పాడేదానికి ఎన్నో చిన్న చిన్న మైన్యూట్ విషయాల్ని మనం జ్ఞాపకం పెట్టుకుని రికార్డింగ్లో పాడేటప్పుడు అవన్నీ జ్ఞాపకం పెట్టుకుని పాడాలన్నమాట. లిరిక్లో ఎట్లాంటి పదాల మీద స్ట్రెస్ చేయాలి, బ్లోస్ అవి రాకుండా, అండ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, మాడ్యులేషన్ ఎలా ఉంటుంది, ఇట్లాంటివి అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎప్పుడు వినటమే కానీ ఎక్స్పీరియన్స్ చేయలే. హైదరాబాద్లో వచ్చి పాడటం స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా అండ్ ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్, నాకు అలాంటి మంచి ఫ్రెండ్స్ దొరకటం, అలాంటి మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఎంకరేజ్ చేయటం. సో ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అన్నమాట. సో నేను అసలు జెన్యున్గా చెప్పాలంటే నాకు గాడ్ హ్యాస్ గివెన్ ఇన్ ఎక్సెస్ అనే చెప్పుకోవాలి. నేను ట్రై చేసిన దానికంటే ఇంకా ఎక్కువ కైండ్నెస్ నాకు గాడ్ చూపించారని అనుకుంటున్నాను. అది దేవుడు ఎప్పుడు నేను అడిగిన దానికంటే ఎక్కువే నాకు ఇచ్చారు. మనం 100 రూపాయలు అడిగితే 1,00,000 రూపాయలు ఇస్తాడు అంతే. యా, సో ఆటోమేటిక్గా చేంజ్ అంటే ఐ మోర్ కామ్ నవ్. ఇంతకుముందు యాంగ్షియస్నెస్ ఎక్కువ అనమాట. అంటే ఎలా పాడతామో ఏమిటో, అమ్మో ఇంతమంది జనం ముందు పాడాలి, ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా, స్టేజ్ ఫియర్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. బట్ మెల్లమెల్లగా ఐ హ్యావ్ ఓవర్కేమ్ ఆల్ దోస్ థింగ్స్. యా. సో ఇప్పుడు ఎంతమందిలో అయినా పాడగలరు? అంటే ఎంత మందిలోనైనా పాడగలను. అది ఫస్ట్ నుంచి ఐ వాజ్ గివింగ్ కాన్సర్ట్స్ కదా, అది ఓకే. కానీ మనకి పియర్స్ ఉంటారు కదా, మనకి తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నప్పుడు అది వేరు. కాన్సర్ట్ లో మనం పాడేటప్పుడు వేరు. అప్పుడు ఉంటుంది అసలు సినిమా. అవును, మనం ఎక్కడ చిన్న తప్పు చేసినా దే అండర్స్టాండ్ కదా, ఈజీగా దే కెన్ పిక్ ఇట్ అవుట్. సో అందుకని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని, బట్ మనం ఎన్నిసార్లు ఒక పాట 100 సార్లు పాడినా 100 సార్లు దానికి మాక్సిమం శృతి శుద్ధంగా, ప్రొనౌన్సియేషన్ స్పష్టంగా ఉండేటట్టు, మెలోడీ పోకుండా, ఎక్స్ప్రెషన్ చెడకుండా ఎంత చక్కగా పాడగలిగితే అంత బాగా పాడటానికి ట్రై చేస్తూ ఉన్నాను నేను. సో స్వీట్, సో హానెస్ట్. Honesty is very important for singing any form of art. Unless you are honest towards your art, దానికి మీరు న్యాయం చేయలేరు అని నేను అనుకుంటున్నాను. అది నిజం. బేసిక్లీ ఎక్కడ ఏ ఆర్ట్లో అయినా కానీ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ తనకు తాను హానెస్టీగా లేడు అంటే తన స్క్రిప్ట్ని రాయలేడు. అవును, ఏదైనా ఏ పని చేసినా ఆనెస్టీ ఈజ్ ద ఫస్ట్ థింగ్ ముఖ్యమని నేను అనుకుంటాను. అందరూ అనుకోవాల్సింది కూడా అదే. దిలీప్ గారు, ఇందాక మన కాల్ అడిగినట్టు ప్రవీణ్ గారు ఒక మంచి రాగం మీకు నచ్చినటువంటిది హిందుస్థానీ పాడినా, మీరు వెస్టర్న్ పాడినా మేము ఆనందిస్తాము. ఓకే ఓకే. नैना बान पड़ी मेरे, नैना बान पड़ी, चित चढ़ी मेरी माधुरी मूरत, पूर्बिच आन लड़ी, आली रे नैना बान पड़ी, आली रे नैना बान पड़ी। कैसे प्राण पिया बिन राखो, जीवन
मूले जड़ी कैसे प्राण पिया बिन राखो जीवन मूल जड़ी मेरा गिरिधर हाथ बिखानी लोग कहे बिगड़ी आली रे नैना बान पड़ी आली रे नैना बान पड़ी आली रे नैना बान पड़ी కేక్ అనమాట మీరు పాడిన పాట కెవ్వు కేక్ అన్నట్టు. వాళ్ళు మనతో పాటు కాల్ ఉన్నారు. హలో అవిన్. హలో అండి సార్, ఎలా ఉన్నారు? లవ్ కేక్. లవ్ కేకా లొల్లి అనమాట. వాళ్ళు ఇందాక మీరేనా కేకా? లేదు లేదు. అవునా కాదా? ఏం లేదు, తన పాటని కెవ్వు కేక్ పెట్టారా నేను అనుకున్నానండి. అలా అంటారా? వెల్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. సో మనతో పాటు ఈరోజు దిలీప్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. దిలీప్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారు బాగున్నారా? హీస్ ఫ్రమ్ యుగాండా. బాగున్నామండి. ఈస్ట్ ఆఫ్రికా. ఓ వెరీ గుడ్. చెప్పండి శ్రీనివాస్ గారు. ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి, చాలా బాగున్నా. చాలా బాగున్నారా? ఏం చేస్తుంటారు? ఓకే, నాకు నేను ఫైనాన్స్ లో పనిచేస్తానండి, కన్స్ట్రక్షన్ కంపెనీ. అచ్చా అచ్చా, ఓకే. ఈయన కూడా ఫైనాన్సేనండి, ఫుల్ పైసలు. ఫైనాన్స్ వాళ్ళకి ఫుల్ పైసలు ఉంటాయి కానీ వాళ్ళు ఇట్లే చేసుకోలేరు కదా. నేను ఫుల్ పైసలు అన్నాను కానీ వాళ్ళే వాడుకుంటారని చెప్పలేదు కదా మీరు. మరీ నువ్వు దారుణం అండి ఇది. చూసుకోవడం వరకే, అది చూసుకోవడం వరకే. అది ఇంకా పనిష్మెంట్ అండి, అసలు చూడకుండా ఉంటే వేరు. అవును అవును, పనిష్మెంట్ అది. చెప్పండి శ్రీనివాస్ గారు. పాట బాగుంటారండి సినిమాలది. ఏ సినిమా అండి? పాత సినిమా ఏదైనా ఒక పాట. పాతది అంటే కదా, మీరు ఇప్పుడు అన్ని వేరే వేరే పాట పాడుతున్నారు కదా, విన్నాను ప్రోగ్రామ్ మొత్తం. అల్లుడా మజాకాలు సినిమాలో మీకు గుర్తుందో లేదో, అత్తో అమ్మ కూతురు సాంగ్ ఉండే. గుర్తు లేదండి నాకు. మీకు నచ్చిన ఏదైనా ఒక ఓల్డ్ సాంగ్ మంచి మాస్, ఏదైనా ఓల్డ్ సాంగ్. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ పాడారు, ఇలాంటి టైప్ కూడా ఒక పాట బాగుంటే లేకపోతే యోగిలో పాట పాడండి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫోక్ అడుగుతున్నారు. అది అవును. एक बार देखो मित्रमा जल्दी इंतजार ఎదనే ఏలమా నీకు నాకు అడ్డే ముందిరా నిండా మునిగినాక ఒడ్డే ముందిరా ఒంటి గంట కొట్టకుండా కొంటే బాణమేస్తే చంటిగాడు రెచ్చిపోడా ఒంటిగున్న కుర్రదాని ఇంటి తాళమేస్తే దొంగలాగా దూరిపోడా ఓ एक बार देखो మిత్రమా జల్దీ ఇంతజార్ ఎదనే ఏలుమా హే నీకు నాకు అడ్డే ముందిరా నిండా మునిగినాక ఒడ్డే ముందిరా ఒంటి గంట కొట్టకుండా కొంటె బాణమేస్తే చంటిగాడు రెచ్చిపోడా ఒంటిగున్న కుర్రదాని ఇంటి తాళమేస్తే దొంగలాగా దూరిపోడా ఓ ఏక్ బార్ దేఖో మిత్రమా జల్దీ ఇంతజార్ ఎదనే ఏలుమా. సూపర్, థ్యాంక్స్ అండి. ఆడియో పెట్టుకొని విన్నట్టుందండి, చాలా సంతోషం. ఆడియో పెట్టుకొని విన్నట్టుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఆపరేషన్ దుర్యోధన. ఓకే సార్, ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, టేక్ కేర్ అండి సార్. బాయ్ సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ దట్ యూ. వాస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ యుగాండా. టేక్ కేర్ సార్, బాయ్. వెల్ చాలా మంచి సాంగ్ ఇది. యా, యాక్చువల్లీ ఆపరేషన్ దుర్యోధనలో సాంగ్స్ ఉన్నాయి అని చెప్పి చాలా తక్కువ మంది తెలుసు. అండ్ దాంట్లో ఆ సాంగ్స్ విన్న వాళ్ళు ఈ సాంగ్ చాలా మంచి హిట్ అయింది. బేసిక్లీ చాలా బాగా హిట్ అయింది. అండ్
నాకు ఆ సినిమా అంటే ఫస్ట్ గుర్తొచ్చేసేది, నేను హైదరాబాద్ సముద్రాన్ని ఓడలో తీసుకొస్తా అంటాడు. చూసారా సినిమా అది? చూసాను. నాకు 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 బేసిక్లీ చాలా ఇష్టమైనటువంటి సినిమా అనమాట అది. ప్రస్థానం ఎంత ఇష్టం నాకు, ఆపరేషన్ దుర్యోధన అంత ఇష్టం. డిఫరెంట్ ఫ్యాక్ట్స్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అంతే, అదొక్కడే తేడా దాంట్లో. ఏదైనా మంచి సినిమాలు మన దగ్గర చాలా తక్కువ ఆడతాయి, అది మాత్రం నిజం. అర్థమైంది కొన్ని సినిమాలు చూసిన తర్వాత. వాటెవర్. సో ఆ సినిమాల గురించి పక్కన పెడితే, మీ కెరీర్ పరంగా చూసుకున్నట్టయితే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాట పాడారు. ఒక్కొక్కరి దగ్గర ఆల్మోస్ట్ పెద్దవాళ్ళ దగ్గర పాడారు, చిన్న వాళ్ళ దగ్గర పాడారు. ఎవరి దగ్గర పాడారు? మ్యూజిక్ డైరెక్టర్ అన్నాక ఈక్వలే, బట్ పెద్ద సినిమా చేస్తే పెద్ద డైరెక్టర్ అంటాం, మనం చిన్న సినిమా చేస్తే చిన్న డైరెక్టర్ అంటాం. సో ఎవరి దగ్గర పాడడం మీకు బాగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది? అలా ఏం లేదండి, ఒక్కొక్కరి స్టైల్ ఆఫ్ రికార్డింగ్ ఒక్కొక్కలా ఉంటుంది అంతే. ఎవరు ఇబ్బంది పెట్టి పాడించే మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే ఎవరు లేరు. సాధ్యమైనంత వరకు మనం ఎంత కాంట్రిబ్యూషన్ మ్యాక్సిమం చేయగలగడానికి ఉపయోగం పడేటట్టే చూస్తారు జనరల్గా. కానీ రికార్డింగ్ స్టైల్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది అంటే ఆశీర్వాద్ సార్ అయితే ఆయన దగ్గరుండి టేక్ తీసుకుంటారు, అనూప్ గారు కూడా అంతే. బట్ ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారు వీళ్ళు, అంటే రకరకాలుగా ట్రై చేయమంటారు. అలాగే శ్రీలేఖ మేడం అయితే తనది వేరేగా ఉంటుంది, ఆవిడ ఉండరు టేక్ చేసుకున్నప్పుడు. బట్ టేక్ అయిన తర్వాత వస్తారు నెక్స్ట్, అప్పుడు ఆవిడ కరెక్షన్స్ ఎలా ఎక్కడెక్కడ వేరియేషన్స్ ఉన్నాయి అలాగ చూసి కరెక్షన్స్ ఆవిడ చెప్తారు అనమాట. అలా ఉంటుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. బట్ అందరూ చాలా కంఫర్టబుల్గా చూడటానికి ఆర్టిస్ట్ని ఎంత కంఫర్టబుల్గా ఉంచగలం చూసుకొని, బికాస్ ద ఫైనల్ అవుట్పుట్ ఇంపార్టెంట్ కదా, అది రావాలి అంటే ఆ కమ్యూనికేషన్ కెమిస్ట్రీ బాగుండాలి మ్యూజిక్ డైరెక్టర్స్తో. సో అనూప్ గారితో వర్కింగ్ ఎలా ఉంది మీకు? ఎందుకంటే లాస్ట్ సాంగ్ మీరు పాడింది ఆయనకే. అనూప్ సార్కి నేను ఎప్పటి నుంచో పాడుతున్నాను, నాట్ జస్ట్ సాంగ్స్ కండి, బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా సినిమాలకి నా చేత పాడించారండి. బాస్కి, తర్వాత వీధి అనే మూవీ ఉంది దానికి, శర్వానంద్ అది కూడా. అవును, శర్వానంద్ గారు ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటాను నేను, ఆయన ఫస్ట్ ఫిల్మ్ అది. అండ్ చాలా అందరి బంధువయ్యా, ఇలా చాలా మూవీస్కి ఆయన, ఈవెన్ ఆయన బుడ్డా హోగా తేరా బాప్ వీటికి కూడా బ్యాక్గ్రౌండ్స్ చేసినప్పుడు కూడా నేను పాడాను ఆయనకి బ్యాక్గ్రౌండ్. చాలా ఫిల్మ్స్ ఆయనతో పాడాను. ఆయనకి డివోషనల్ సాంగ్స్ కూడా చాలా పాడాను నేను, క్రిస్టియన్ డివోషనల్స్. ఎగ్జాక్ట్లీ, ఆయన ఎక్కువ అవే చేస్తారు. అవును, హీస్ ఫ్రమ్ ఇట్ కాబట్టి బేసిక్లీ. చాలా అసోసియేషన్ అనేది చాలా పాత రోజుల నుంచి ఉంది అసలు. యాక్చువల్గా ఆర్పి సార్ దగ్గర నేను పాడడానికి వచ్చినప్పుడే ఆర్పి సార్ అనూప్ గారికి పరిచయం చేశారు. ప్లస్ మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ ఆయన తెలిసిన వాళ్ళ దగ్గరికి నన్ను పంపించి, ఒక కొత్త సింగర్ ఇలా వచ్చారు అని రిపోర్టర్స్కి పిలిపించి, ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ పిలిపించి వాళ్ళతో ఆర్టికల్స్ రాయించి. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. గుడ్. సో స్టార్టింగ్ కెరీర్లోనే, స్టార్టింగ్ డేస్లోనే దట్ యు వర్ పాపులర్ ఇన్ ద పేపర్స్ అండ్ న్యూస్. నేను చెప్తున్నాను కదా, ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ అని చెప్పుకోవాలి. ఆశీర్వాద్ సార్ కానీ, ఆర్పి గారు కానీ, శ్రీలేఖ మ్యామ్ కానీ, ఇంకా అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా ఎఫెక్షనేట్గా చాలా మంచి మంచి ఛాన్సెస్ ఇస్తే ఎన్కరేజ్ చేశారండి. ఆర్పి గారు మీకు ఇచ్చినటువంటి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్? ఆయన చాలా తక్కువ మందికి ఇస్తారు, కొంచెం లేట్గా ఇస్తారు. అంటే నేను మీకు చెప్పాను కదా, నేను క్యాసెట్ పంపిస్తే ఆయన విని నన్ను పిలిచారు అని. తర్వాత నన్ను యాక్చువల్గా ఒక సాంగ్ పాడడానికి అని పిలిచారు, బట్ నన్ను కలిసి సాంగ్ అది వాయిస్ అది విన్న తర్వాత ఆయన అదొక 13 డే అనుకుంటా, 9 days 13 days ఒక ఎట్ స్ట్రెచ్ రికార్డింగ్ అనమాట, అది మొత్తం ఆల్బమ్కి అనమాట. ఉషక్క, అందరూ, గంగాధర్ గారు వీళ్ళందరూ పాడారు అనమాట. సో ఆయన మొత్తం స్కెడ్యూల్ అంతా హైదరాబాద్లోనే మీరుండి మాతో పాటు వర్క్ చేయండి అని చెప్పి వెంటనే అడగటం, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు అసలు తెలియదు రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని. అలాంటిది కన్సోల్ రూమ్లో కూర్చోవటం, ఎలాగ టేక్స్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇట్లాంటివన్నీ నాకు అబ్జర్వ్ చేయడం చాలా ఇది అనిపించింది. సో ఒకరోజు అలానే మేము డిన్నర్ చేస్తున్నప్పుడు నేను అడిగాను అనమాట, సార్ ఆయన చూపించారు ఒక పెద్ద రూమ్ ఉండింది అనమాట, హ్యూజ్ కార్టన్స్ ఆఫ్ ఆడియో క్యాసెట్స్ ఫ్రమ్ నుక్ అండ్ కార్నర్, ఎక్కడెక్కడి నుంచో ఆయనకి క్యాసెట్స్ పంపిస్తున్నారనమాట ఛాన్స్ కోసం ఆయనకి. సో నేను అడిగాను, ఇన్ని వేలు క్యాసెట్లు ఉన్నాయండి మీ దగ్గర, బట్ నా వాయిస్లో మీకు ఏంటి నచ్చింది, నాకెందుకు అవకాశం ఇద్దాం అనిపించింది అని అడిగాను నేను. అంటే ఆయన ఒక్కటే అన్నారు, నేను ఎప్పుడు నాకు వచ్చిన క్యాసెట్స్ అన్నీ వింటాను, బట్ ఒక
ప్లే చేసి ఈ పాటలో ఏంటి కరెక్ట్ ఏంటి రాంగ్ ఎక్కడ పోయింది అని నేను కాన్షియస్గా వినను. అది ప్లే అవుతుంటుంది, నేను ఏదో పని చేసుకుంటూ ఉంటాను, నా పని ఏదో నేను చూసుకుంటూ ఉంటాను. నా పని నేను వదిలేసి క్యాసెట్ ఎవరు పాడారో చూడాలి అనే ఎంతూజియాజం క్రియేట్ చేసే వాయిసెస్కి మాత్రమే నేను వాల్యూ ఇస్తాను. సో నీ వాయిస్కి విన్నప్పుడు ఎవరి అబ్బాయి బాగుంది అని ఒక క్యూరియాసిటీ నాకు కలిగించింది ఆ వాయిస్. సో నేను వచ్చి విన్నాను, వెంటనే పిలిపించాను అని అడిగారు అనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు. హలో. హలో అండి, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? డైరెక్టర్. సుకుమార్. ఎస్, ఎట్లున్నావు బా? లొల్లి లవ్ కేక. లవ్ కేక? అసలు పొద్దున్నే ఆయన గొంతు విని ఇట్లా ఎక్కడ లేని భక్తి దైవం అన్ని గుర్తొచ్చేసినాయి. అంటే నా గొంతు తింటే ఏం రావా? మళ్ళీ సపరేట్ ఎందుకు అడుగుతావు బా? ఎందుకు అన్పాపులర్ చేసుకుంటాం మనం చెప్పు. అంటే మనకి ఇట్లయితేనే కొంచెం పబ్లిసిటీ ఎక్కువ అవుద్దని. నెగిటివ్ గా ఏమంటారు దీన్ని, నేను కనుక్కొని నెక్స్ట్ టైం చెప్తాలే. నెగిటివ్ పబ్లిసిటీ అనమాట. హాయ్ దిలీప్ గారు. హలో అండి, బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. మీ పాట ఇందాక ఐ వాజ్ లైక్ I went to some other world and came back actually. మీకు పర్సనల్ ఏమన్నా ఇలా భక్తి ఆడియోస్ వీడియోస్ ఇలాంటి వెబ్సైట్ ఏమన్నా ఇఫ్ యూ I can find in YouTube or somewhere else, that would be great actually. మీరు పాడిన పాటలు ఎక్కువగా అడుగుతున్నారు ఆయన, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? యా, నేను ఓకే అండి, మీరు అడిగినప్పుడే నాకు ఐడియా ఇప్పుడు వచ్చింది. సో త్వరలోనే ఐ విల్ పుట్ అప్ సంథింగ్ ఇన్ యూట్యూబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్లో పెట్టేసింది. దట్ వుడ్ బి పాస్ట్ ప్రీవియస్ కదా, సో దాంట్లో పెట్టండి అండ్ మా విన్కి చెప్పండి. చెప్తాను తప్పకుండా. మాకు పాస్ చేస్తాడు. యూట్యూబ్ అండ్ సౌండ్ క్లౌడ్ కూడా. సౌండ్ క్లౌడ్ ఈ బోత్ ఫాలో అవ్వండి. సో దట్ మాక్సిమం మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఉన్నాయండి నా దగ్గర చాలా, నా కాన్సర్ట్స్ కానీ నా రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఐ విల్ అప్లోడ్ దెమ్ ఫర్ యూ. గుడ్ బాయ్. సీరియస్లీ దట్ వాజ్ వండర్ఫుల్. నేను షో అయిపోయేలోకి నాకు చిన్న రిక్వెస్ట్, ఇంకొక చిన్న ఎనీ డివోషనల్ సాంగ్ నీ ఫేవరెట్ గాడ్ ఏదో ఒకటి అదర్ దెన్ మ్యూజిక్, అంటే సినిమా సాంగ్స్ కాకుండా. తప్పకుండా పాడతాను. ఆయన అప్పటి నుంచి పాపం సినిమా సాంగ్లు ఏం పాడలేదు, ఒకటి రెండు తప్ప. ఐ నో, అందుకే ఐమ్ జస్ట్ సేయింగ్ అంతే అన్నమాట. చాలా చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అండ్ ఐ హోప్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అంటే మీరు ఏం కావాలనుకుంటున్నారో అవన్నీ అయిపోండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే నీకు కూడా, నువ్వు కూడా ఏం కావాలంటే అన్నీ అవన్నీ అయిపోతే అప్పుడు కానీ ఉండదు దేవతడి పోచమ్మ గుడి అంటే. అవి చిన్న రిక్వెస్ట్. ఐ డోంట్ నో ఎనీబడి ఆస్క్ యు ఆర్ నాట్, నువ్వు కూడా ఒక పాట పాడబ్బా. నేను కూడా అడిగాను ఆయన్ని పాడమని, ఆయన పాడట్లేదు. నేను పాడడం ఏంటండి బాబు? కాదు నువ్వు ఇంతమంది సింగర్స్ ని హోస్ట్ చేస్తున్నావు. అవును. సో కాబట్టి నేను నీకు కొంచెం సంగీతం టచ్ కూడా ఉంది, నేర్చుకున్నావను అని చెప్పి నువ్వు గతం చేయాలబ్బా. వద్దండి బాబు, ఇది వాళ్ళ షోస్, వాళ్ళనే చేసుకొనివ్వండి ప్లీజ్. నన్ను వద్దు, అడగొద్దు నన్ను. ఇట్స్ నాట్ మై షో. కానీ చలో మరి, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. టేక్ కేర్, బాయ్. బాయ్. వేరేటోళ్ళ షోకి వెళ్ళి నేను అప్పుడు వాడతా. ఎందుకండి, పాడండి మీరు. ఇంతమంది అంత ఇదిగా అడిగినప్పుడు మీరు కాదని. నో ఆ రిక్వెస్ట్లు రెండో వచ్చినాయి అక్కడ. నేను పాడితే తిట్టుకుంటే 200 మంది ఉంటారు. ఇద్దరి కోసం 200 మందిని హర్ట్ చేయలేను కదా. సో అదనమాట. ఎందుకు చెప్పండి, అవసరం అంటారా? సో ఆయన అడిగినట్టుగా ఒక రాగం ఇప్పుడు పాడతారా, లేదంటే పాట తర్వాత పాడతారా? మీ ఇష్టం. పాట తర్వాత పాడతారా? కొంచెం రెస్ట్ తీసుకుని, నీళ్ళు తాగి, వాయిస్ కొంచెం చేసుకుని, కొంచెం పాలు మిరియాలు. కష్టం అండి, కాఫీ ఇస్తేనే తీసుకోవాలి, నో పాలు మిరియాల్స్, అదర్వైజ్ టీ, చాయ్, నల్ల చాయ్. వాటర్ చూసే పాలు మిరియాలు అనుకుని తాగేస్తాను. ఈ మాట అన్నారు, బాగుంది. మనం తీసుకోవాల్సింది అక్కడే అన్నమాట. చాలా మంది అనుకుంటారు యూనో పాలు మిరియాలు ఏంటంటే మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, కానీ అంటే థ్రోట్ మనకు కొంచెం బాగా స్టెయిన్ అయినప్పుడు తాగకూడదు అని అంటారు.
బట్ ఇలాంటి టైమ్స్లో అవి చాలా బెటర్. ఓకే, రికవర్ అవుతాం కానీ ప్రాక్టీస్ చేయలేము మనం. అవును, రాదు ఆ థ్రోట్ మనకి హై పీచ్కి వెళ్ళలేదు, అస్సలు వెళ్ళలేదు. చూసారా ఇన్ని విషయాలు చెప్తున్నారు కానీ మీరు పాట పాడమంటే మాత్రం పాడంటున్నారు. నాకు ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ నేను అడగాలి. మనకు కర్ణాటిక్ మ్యూజిక్ అనేది నేర్చుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అది హై పీచ్కి వెళ్ళదు, అనేసరికి అక్కడ ఆగిపోద్ది. అది అప్పుడే లేస్తాం కాబట్టి వాయిస్ పట్టేస్తూ ఉంటుంది. మంచి ప్రశ్న అడిగారు మీరు, ఎందుకంటే బొంగురుగా ఉంటుంది అంటాం కదా, వాయిస్ అలా ఉంటుంది లేచి లేవంగానే. సో యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ టైం అనేది మనం లేచి లేవంగానే ప్రాక్టీస్ చేయడానికి, లోవర్ నోట్స్ ప్రాక్టీస్ చేయడానికి అన్నిటికంటే ఉత్తమమైన సమయం అది. సో కానీ ప్రాక్టీస్ చేసే విధానం కూడా తెలియాలి, జాగ్రత్తగా బ్రీత్ అది కంట్రోల్ చేసుకుంటూ అది చేస్తే మాత్రం కంటిన్యూస్గా అది అందులో కిట్టుకుంటుంది. ఏమిటంటే లోవర్ నోట్స్ మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో హైయర్ నోట్స్ మీకు ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. ఎగ్జాక్ట్లీ, ఇది చాలా మందికి తెలియదు బేసిక్లీ. యా, అది ఒక చిన్న మర్మం అంతే, అది తెలుసు తెలియదు అన్నట్టు అంతే. చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు కూడా. బట్ తెలియకుండానైనా లోవర్ నోట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే హయ్యర్ నోట్స్ పాడేటప్పుడు ఈజీగా అవుతుంది అనమాట, రీచ్ అవ్వగలుగుతారు. అండ్ ఒక కంఫర్ట్ జోన్ పెరుగుతుంది అనమాట, ఆక్టేవ్స్ మీకు పెరుగుతాయి కాబట్టి. సరిగమ పదని సరిగమ అన్నట్టే కింద వరకు, అది ఎంత కింద వరకు మీరు చేరగలిగితే అంత మంచిది. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా లిసనర్స్ చెప్పొచ్చేది ఏంటంటే, ఇలా లోవర్ నోట్స్లో పాడేటప్పుడు మెలోడీస్ పాడేటప్పుడు చాలా ఈజీ అవుతుంది వాయిస్. అవును, అక్కడ అందులో మీరు ఇంకా అకార సాధన కూడా చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అందులో వేరియేషన్స్ మీరు డైరెక్టర్ ఎలాంటి సాంగ్ చేసినా కూడా ఆ పోకడ మీకు అర్థమైపోతుంది. అంటే తెలిసి పాడటం, ఇందాక మీరు అడిగారు కదా క్లాసికల్ నేర్చుకోవటం వల్ల ఏమిటి అడ్వాంటేజ్ అని. వాయిస్ బాగుంటే అందరూ పాడతారు, బాగా పాడతారు, కానీ తెలిసి పాడటం తెలియకుండా పాడటం అనేది ఉంటుంది అన్నమాట, ఉంటుంది కదా. సో క్లాసికల్ నేర్చుకోవడం వల్ల మనకి అది కనెక్షన్ ఒకటి కలుగుతుంది అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఐడియాతో నోట్స్ ని అక్కడ అలా కంపోజ్ చేశారు అని. విచిత్రమైన కంపోజిషన్స్ కొన్ని ఉంటాయి, ఇళయరాజా గారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చేసిన కంపోజిషన్స్, అవి తెలియకుండా పాడితే ఓకే పాడేసినట్టు ఉంటుంది, కానీ తెలిసి పాడితే ఎంజాయ్ చేస్తాం అనమాట మనం. అబ్బా ఇక్కడ భలే ఈ ప్రయోగం బాగుంది అని అనిపిస్తుంది అనమాట. సో అందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మనకి ఈ మధ్య సినిమాలో గమనిస్తే సింధు భైరవిను అవేరి రెండు మిక్స్ చేసి బాగా చేస్తున్నారు ఈ మధ్య. ఎప్పటి నుంచో ఉన్నాయి అవి, చాలా జనాకర్షణ కలిగిన రాగాలు కాబట్టి మనకి చాలా కీర్తనలు కానీ హనుమాచార్య కీర్తనలు, పురంధరదాసర్ కీర్తనలు డివోషనల్ కి ఎక్కువ, చక్రవాకం ఇట్లాంటివన్నీ ఎక్కువ డివోషనల్, యమన్ అలాగే కళ్యాణి మనం సౌత్ లో అనేటట్టు ఈ రాగాలన్నీ తొందరగా పబ్లిక్ లోకి వెళ్తాయి కాబట్టి, మోహన ఇట్లాంటివన్నీ ఎక్కువ పాడుకోవడానికి కొంచెం సులువుగా ఉంటాయి కాబట్టి. మనతో పాటు కాలర్ ఉన్నారు. హలో. హాయ్ అవిన్. హలో గీతా గారు, గుడ్ మార్నింగ్. లవ్ కేక అనవేంటి అన్నట్లేదు ఈ మధ్య అసలు. అంటే నన్ను హవర్ యూ అని ఎవరు అడగట్లేదండి పాపం, వాళ్ళు విని బోర్ కొట్టిందో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఓకే ఓకే. దిలీప్ గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను. మీ పాటలు వింటున్నాను, నాకు పెద్దగా తెలీదు మీ గురించి కానీ ఇప్పుడు వింటున్నాను మీ పాటలు. చాలా మూవీస్ లో పాడారని ఇప్పుడే తెలిసిందనమాట. బాగుంది మీ గొంతు, మీ పాటలు అన్ని చాలా బాగున్నాయి. అదే అందుకే ఒకసారి మాట్లాడదాం కాల్ చేసి అని, మీతో ఒక పాట పాడించుకోవాలని కాల్ చేశాను అనమాట. చెప్పండి. అవి నిన్న అందరూ అడగట్లేదు అన్నావు కదా, నీ పాట వినాలని నేను కూడా అనుకుంటున్నా. ఒకసారి పాట పాడొచ్చు కదా నువ్వు కూడా. ఇంత ముందు పాడారండి ఎప్పుడైనా ఈ షోలో? లేదు, ఊరికే ఇట్లా అందరినీ సింగర్స్ తీసుకొస్తారు కదా, తీసుకొచ్చినప్పుడు ఏదో పక్కన కూనరాగాలు ఏదో కొంచెం అటు ఇటు అంటా ఉంటాడు, కానీ మ్యూజిక్ సెన్స్ ఉందని బాగా తెలుస్తుంది అసలు. కాదండి, కూనరాగాలు పాడతాను తెలుసు, కూనరాగాలు పాడటం కూనరాగాలే పాడిన వాళ్ళు, కానీ పాట పాడమంటే ఎలా కుదురుతుందండి అది? లేదు అవి ఒకసారి వినాలనిపిస్తుంది, ఒకసారి పాట పాడబ్బా. ఒకసారి నేను పాడితే లైఫ్ లో అసలు నన్ను అడగరండి పాట. సరే ఆ విధంగా అన్న పోనీ పాడు మరి. అవసరం అంటారా? ఫస్ట్ దిలీప్ గారితో పాట పాడించుకోండి, తర్వాత చూసేద్దాం. దిలీప్ గారు పాడతారు, షో అయిపోయే లోపు నువ్వు కూడా ఒక పాట పాడు. నేను ఈ రోజు కాదు, వేరే ఇంకెవరి షోలో అయినా వచ్చి నేను పాడతాను, అంటే మన మహేష్ షోలో కానీ గీతా షోలో కానీ. అంటే
కాదు అంటే నిన్ను ఒక సెలబ్రిటీ లాగా పిలిస్తే తప్ప పాడవా అయితే? అయ్యో అయ్యో అయ్యో, నేను ఇంకా అంత పెద్దోని కాలేదు, నేను స్టిల్ చిన్నపిల్లని, చాక్లెట్స్ తినే ఏజ్ దాటలేదు. సో మీరు అలా అనడం తప్పు. అందుకే మరి ఇప్పుడు పాడు, ఇప్పుడు పాడితే ఎవరైనా చూసి ఓ బాగుంది అని ఎవరైనా పిలుస్తారు అప్పుడు. అబ్బో ఈ రేంజా, వద్దులేండి, షో అయిపోయేలా పాడతాను, బట్ ఈలోపు తనతో మాట్లాడండి హ్యాపీగా. అయిపోయేలో పాడాలి చూడు. సరే అండి, లేండి రేపు పాడతా. లేదు లేదు ఈ రోజే పాడాలి. ఓకే పాడించండి దిలీప్ గారు, మీరు కూడా చెప్పి. మీరు నన్ను కొట్టమని చెప్పేలాగా ఉందండి అది. మీరు ఒక పాత సాంగ్ కావాలండి నాకు, బాలు గారి సాంగ్ ఏదైనా కానీ, మెలోడియస్ ఓల్డ్ సాంగ్. యా, ఎనీ సాంగ్ యువర్ ఫేవరెట్ బాలు గారి సాంగ్. రవి వర్మకే అది అది పాడతారా? గుర్తులేదు నాకు. యేసుదాస్ గారిదైతే పర్వాలేదా? యా పర్లేదు, పాడేసిండు. యా ఏదైనా పర్లేదు. లలిత ప్రియ కమలం విరిసినది, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలనీనే ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది, అమృత కలశముగ ప్రతి నిమిషం, అమృత కలశముగ ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిన రుదగువరమిది, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలనీనే ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది. చాలా బాగుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇంకా చాలా మూవీస్ రావాలని, మీ కోరికలన్నీ తీరిపోవాలని దేవుణ్ణి కోరుకుందాం. ఓకే అవి నువ్వు మాత్రం పాట పాడాలి, నేను షో వింటూ ఉంటాను. మీరు నన్ను బలి చేస్తున్నారు, లిసనర్స్ కూడా బలి చేస్తున్నారు. ఏం కాదు చూడు, రేపటి అందరు అడుగుతారు ఇంకా అదే పని, నన్ను అప్పుడు కానీ జాబ్ లో నుంచి తీసేయరు. ఏం కాదు, ఒక పాట కొంచెమన్నా పాడి చూడాలి, పాడి వినిపించాలి మాకు. షో అయిపోయేలోపు కదా, ఓకే చూద్దామండి. అయిపోయేలోపు నేను వింటూనే ఉంటాను ఎప్పుడైనా సరే. ఓకే మరి, బాయ్, థ్యాంక్ యూ, బాయ్ గీత గారు, టేక్ కేర్. దట్ వాస్ గీత గారు ఫ్రమ్ యూఎస్ అన్నమాట. ఇది మరి దారుణం అండి, నన్ను పాట పాడడం అంటే చిచ్చి. ఇంతమంది అడుగుతున్నారు కదండి, జస్ట్ హమ్ చేయండి అదేనా కొంచెం అందరి కోసం. నేనున్నప్పుడే మీరు పాడారు అనే ఇది కూడా ఉంటుంది కదా, అందుకోసం అన్నమాట. కాదు, అది హనుమంతుడి ముందు కుప్పిగంతులు అని చెప్పేసి ఒక మాట అంటారు, తెలుసా ఆ మాట? హనుమంతుడు అందరూ కుప్పిగంతులే. సో ఒక సంగీత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ముందు అసలు ఏమీ రానివాడు పాట పాడడం అనేది ఇట్స్ లైక్ నథింగ్. సో నేను అంతగా ఆలోచిస్తున్నాను కాబట్టి, నేను మీకు రెస్పెక్ట్ ఇస్తాను కాబట్టి, సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళకి నేను కంప్లీట్ రెస్పెక్ట్ ఇస్తాను. సో ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ యూ గైస్. చూడండి, ఇంకా ఉంది టైం, సో వెయిట్ చేస్తున్నాం, చూద్దాం. ఇంకెవ్వరన్నా అడిగితే అప్పుడు ఆలోచిద్దాం. వెల్, సో జేసుదాస్ గారి పాట, అండ్ చాలా మంచి సాంగ్ అది. మళ్ళీ ఇళయరాజా గారు, యేసుదాస్ గారు, సిరివెన్నెల గారు, ఇది రాసిన సిరివెన్నెల గారు అనుకుంటా, నాకు తెలిసి సిరివెన్నెల గారా ఆత్రేయ గారు అనుకుంటా. ఐమ్ సారీ, నన్ను మన్నించండి. నాకు తెలిసి సిరివెన్నెల గారే అని అనుకుంటున్నాను, తప్పైతే నన్ను మన్నించండి, క్లియర్గా ఒప్పుకుంటాను. వెల్, సో మీకు బాగా పేరు తెచ్చినటువంటి సాంగ్ ఇందాక మనం విన్న సాంగ్ ఏదైతే కళ్ళు కలిపేసి, ఆ సాంగ్ ఇప్పటికీ మన లోకల్ ఛానల్స్లో చాలా ఛానల్స్లో ప్లే. సో అది విన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఆబ్వియస్లీ వెరీ హ్యాపీ, అండ్ అవకాశం రావడం చాలా ఇది కదా, చాలా అదృష్టం ఉండాలి.
ఎందుకంటే నేను ఆ బైక్లో వెళ్తూ ఎప్పుడన్నా పొరపాటున అలా ట్రాఫిక్లో ఆగినప్పుడు పక్కన కార్లలో, మనకు లోకల్ కార్లలో బాగా అలవాటు, వాళ్ళకి లోకల్ ఛానల్స్ పెట్టుకొని వేస్తూ ఉంటారు, వస్తూ ఉంటుంది అనమాట. అలా వింటా ఉంటుంది, ఎక్కడో విన్నాంలే ఎవరో అనుకుంటాం. బట్ ఓపెన్గా చెప్తున్నాను, ఇప్పటివరకు తెలియదు ఆ పాట మీరు పాడారని నాకు. సో చాలా పాటలు వింటాం కానీ సినిమా పేర్లు గుర్తుండక లేదంటే సింగర్స్ తెలియరు కదా. ఈ మధ్య చెప్తున్నారు కొన్ని ఛానల్స్లో, అంటే ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం ఎవరు పాడారు, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి. బట్ ఇంతకుముందు ఆ కల్చర్ అనేది లేదు మనకి. సో దానివల్ల కొంచెం తక్కువ సింగర్ అనే వాళ్ళకి పబ్లిసిటీ చాలా తక్కువ ఉండింది అలా. సో ఇప్పుడు ఈ సక్సెస్ చూస్తే మీరు పాడిన కొన్ని పాటలు అయినప్పటికీ సినిమాలకి, సో దాంట్లో ఆల్మోస్ట్ అన్ని పాటలు మంచి హిట్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ సాంగ్. సో ఈ సక్సెస్ వెనుక ఈ సక్సెస్ చూసుకుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే ఎప్పుడూ నేను దాని రిజల్ట్ ఏమిటి అని ఎప్పుడు చూడలేదండి. ఐ వాజ్ ఆల్వేస్, ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా హ్యాపీగా దాన్ని వెల్కమ్ చేస్తూ, దానికి ఎంత కష్టపడి నేను పాడగలిగితే 100 కాదు 200% ఇచ్చి అది పాడటానికి ట్రై చేశాను ఎప్పుడు కూడా. అండ్ బై గాడ్స్ గ్రేస్ మంచి పాటలు రావటం, బాగా జనంలోకి వెళ్ళే పాటలు రావటం, మంచి పాటలు అయ్యి ఉండి కూడా కొన్ని ఉండిపోతూ ఉంటాయి. ఓన్లీ కొన్ని టేస్ట్ కొన్ని స్పెసిఫిక్ టేస్ట్కి పరిమితం అయిపోకుండా అందరికీ రీచ్ అయ్యేలాంటి ట్యూన్స్ ఇవి. సో ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ టు గాడ్. అండ్ అందరూ గురువులు అందరూ నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన వాళ్ళు, సినిమాల్లోకి రాకముందు కాన్సర్ట్స్ ఇవ్వటం కానీ, లైక్ స్పిరిట్ ఆఫ్ యూనిటీ కాన్సర్ట్స్, మద్రాస్ తెలుగు అకాడమీ ఉగాది పురస్కార్ కాన్సర్ట్స్. సో 2004 ఇయర్కి ఉగాది పురస్కార్ అప్పుడు ఇచ్చారండి నాకు, మద్రాస్ తెలుగు అకాడమీ, టీవీకే శాస్త్రి గారు. అంటే నేను ఎప్పుడు స్పిరిట్ ఆఫ్ యూనిటీ కాన్సర్ట్స్కి నేను ఎప్పుడో 10th ఉన్నప్పుడు వైజాగ్లో అయ్యాయి అప్పుడు. సో 3 days కాన్సర్ట్ ఫెస్ట్కి బాలు గారు, చిత్ర గారు, అల్కా యాగ్నిక్ గారు, ఉదిత్ నారాయణ గారు, హరిహరన్ గారు, శంకర్ మహాదేవన్ గారు, వీళ్ళందరూ వస్తే నేను ఐ వాజ్ ఇన్ ఆడియన్స్లో. నేను చూసి ఇలాంటి స్టేజ్లో నేను ఎప్పుడైనా పాడగలుగుతానా అసలు ఎప్పుడైనా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అలాంటిది ఒక 3-4 years తర్వాత నేను పాడాలి ఇవన్నీ పాడిన తర్వాత స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఫస్ట్ ఉగాది పురస్కార్ మద్రాస్ తెలుగు అకాడమీలో పాడి, తర్వాత ఇంకా ఆ ఫస్ట్ టైం పాడిన తర్వాత ఇంకా టీవీకే శాస్త్రి గారు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్లేస్లో అవుతుంది అనమాట స్పిరిట్ ఆఫ్ కాన్సర్ట్. సో ఎక్కడైనా కూడా ఎవ్రీ ఇయర్ మీ కాన్సర్ట్ మాకు కంపల్షన్ అండి అని చెప్పి ఎవ్రీ ఇయర్ స్పిరిట్ ఆఫ్ యూనిటీ కాన్సర్ట్స్. అలాగే 2004 ఇయర్లో ఉగాది పురస్కార్ కూడా ఇచ్చారు. ఇట్ వాజ్ అంటే జర్నీ చూసుకుంటే చాలా ఎంకరేజింగ్ గా ఉండింది. మనతో పాటు కాలర్ ఉన్నారు. హలో అవిన్. హాయ్ శ్రీకాంత్. ఇంతమంది చెప్తుంటే పాట పాడవా? నువ్వు పాట అడగడానికి కాల్ చేసావా? శ్రీకాంత్ కదా మరొక్కళ్ళు కాల్ చేస్తే ఒక్కళ్ళు అడిగితే పాడతాను. నేను నీకు కావాలంటే పర్సనల్ గా పాడి పెడతా, ప్లీజ్ డోంట్ రిక్వెస్ట్ మీ. ఇవాళ నేను యాక్చువల్లీ పాడడం నాకు ఇష్టమే, బట్ ద థింగ్ ఇస్ దట్ నా వాయిస్ బాగాలేదు ఈరోజు. జనరల్ గా సింగర్స్ అందరూ చెప్తారు, ఇప్పుడు మీరు కూడా సేమ్ ఎక్స్క్యూజ్ కాదు, మురిపించుకుంటున్నాడు బాగానండి. మామూలుగా అయితే పాడతాడు అప్పుడప్పుడు. అసలు బేసిక్ గా నేను నిజం చెప్పాను ఇందాక, నేను పాడితే నలుగురు కోసం పాడితే 400 మంది నా షో విండో పాడితే 200 అన్నారు, ఇప్పుడు నలుగురు కోసం 400 అంటున్నారు. 400 మంది నా షో విండో మానేస్తారు. సో అంత భయంకరమైంది నా వాయిస్, నాకు తెలుసు అది. ఒక మంచి ఇవాళ ఒక్కరోజు పాడి రేపటి నుంచి వినడం మానేస్తారండి ప్లీజ్. వింటాం అంటున్నారు కదా వాళ్ళంతా. దిలీప్ గారు మీరు దారుణం అండి ఇది. ఏమైనా ఉంటే నీకు తొందరగా పాడేస్తే ఈజీగా ఉంటుంది. ఇంకా ఇది ఆయన షో, నన్ను పాడవ. నేను షో అయిపోయేలో పాడతా, ఖచ్చితంగా పాడతాను షో అయిపోయే ముందు. అది కాదు, ఒక పని చేయండి మీరు, నువ్వు కాదు హీరో, మీరు ఒక పాట అందుకోండి, దాని కంటిన్యూషన్ పాడతాడు. ఓ అవునా? అవునా? ఏ పాట? ఏదైనా సినిమా సంగీతం కదా వచ్చేది, బాగా వచ్చేది. ఈ మధ్యకాలంలో క్లాసికల్ కూడా బాగా నేర్చుకుంటున్నావు, మంచి రాగాలు అన్ని కూడా గుర్తుపట్టి టక 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 చెప్పేస్తున్నావు. ఇంకా పట్టేసావు శ్రీకాంత్, నువ్వు సూపర్ శ్రీకాంత్. అందుకే నువ్వు ఎంత మందిని సింగర్స్ తీసుకొస్తున్నావు కూడా చూస్తూనే ఉన్నాను. పోన్లే. విల్ సింగ్ టుగెదర్, విల్ సింగ్. ఓకేనా? yes yeah take care Srikanth, bye bye. yeah thanks for calling again. స్టార్ట్ చేయనా? మీరు స్టార్ట్ చేయండి, తర్వాత మొత్తం మీరే పాడాలి.
నాకు రాదు, మీకు వచ్చని చెప్పి నేను పాడుతున్నాను అంతే. ఓహో అవునా, లేదంటే మంచి మెలోడీ ఏదైనా మీ ఇష్టం. టీవీలో వేసిన పారిజాతం మీకు వచ్చా? ఒక 2 లైన్లు వచ్చి తర్వాత రాదు. అదే పాడండి, మేము వింటాం. మీరు స్టార్ట్ చేయండి తర్వాత లైన్. ఏ దివిలో విరిసిన పారిజాతమో. నాకు సంగతులు సరిగ్గా రావు నాకు. పర్వాలేదు. ఏ కవిలో మెదిలిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే. ఏ దివిలో వెలిసిన పారిజాతము, ఏ కవిలో వెలిసిన ప్రేమ గీతము. అంతే 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 అంతే. వెల్ మనకు ఒక కాలర్. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గణపతి అండి, మలేషియా. ఓ హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సో స్వీట్ అండి. సార్ ఈరోజు మనతో పాటు దిలీప్ గారు ఉన్నారు, మన సింగర్, మాట్లాడండి సార్. తప్పకుండా. నమస్కారం గణపతి గారు. సార్ నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి దిలీప్ వర్మ గారు. బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. నా పాట విని కొంచెం మూర్చిపోయారు. చెప్పండి సార్, మీది సొంత ఊరు ఏ ఊరండి? మాది శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం అండి. అవును, నేను బీటెక్ వరకు అక్కడే, నా స్టడీస్ బాన్ బ్రాటప్ అంతా అక్కడే. అంటే ఏం లేదండి, ఇప్పుడు మన అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఓ దిలీప్ వర్మ గారు మా ఊరు వారు అని అక్కడ చాలా మంది ఆనందపడతారు కదా, దాని గురించి అడిగాను నేను. ఓ మీరు కూడా శ్రీకాకుళమా? కాదండి, శ్రీకాకుళం కదా, మాది పెనుగొండ అండి. పెనుగొండ, ఓకే. అంటే నేను ఎందుకు అన్నానంటే, అంటే కొంతమంది ఫీల్ అవ్వచ్చు. నేను ఒక విషయం చెప్తానండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. చెప్పండి సార్, చెప్పండి. అంటే ఆయన గురించి నేను చెప్పడానికి నా అర్హత సరిపోదు అనుకోండి. నేను ఇక్కడ మలేషియాలో వర్క్ చేస్తుండగా ఒకసారి మలేషియా ఎఫ్ఎం లో మాట్లాడారండి ఆయన ఇలా నేను ఫస్ట్ తమిళ్లో అవకాశం కోసం వచ్చినప్పుడు ఒక డైరెక్టర్ గారిని కలిశాను. అప్పుడు మీ తమిళ్ చిరాగ్గా ఉంది, తమిళ్ నేర్చుకుని రండి, అవకాశం ఇస్తానని చెప్పారు. నేను అలా తమిళ్ నేర్చుకొని వచ్చాను. నాకు బాగా అవకాశం కుదిరింది, చాలా పాటైనా చాలా బాగుంది లైఫ్ అని చెప్పి అన్ని చెప్పాక హిందీలో పాట పాడారు, తమిళ్లో పాట పాడారు, కానీ మన తెలుగులో మాత్రం పాట పాడలేదండి. నేను చాలా బాధపడ్డాను ఆ రోజుని. ఇంత చెప్పారు కానీ నేను తెలుగు వాడిని అని మాత్రం కూడా చెప్పలేదండి. నా ఏంటంటే మేము ఎలాగా నేను తెలుగు వాళ్ళని చెప్పుకోలేము, ఎందుకంటే చెప్పినా ఎవరికి వినబడదు కూడా. అలాంటి వాళ్ళు ఎప్పంలో మాట్లాడి మలేషియాలో నేను తెలుగు వాడిని చెప్పుకోలేకపోయారు గర్వంగా. అయ్యో అదేం లేదండి, కాకపోతే హిందీలో పాట పాడారు, తమిళ్లో పాట పాడారు, మన తెలుగు భాషలో మాత్రం పాడలేదు సార్. ఏమో మరి బహుశా ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ బాలు గారు స్వతహాగా తెలుగు భాషకి వీరాభిమానండి. ఆయన తెలుగు పద్యంకి పట్టం కట్టాలి అని చెప్పి మన పద్యాలకి వేమన శతకాలు ఇట్లాంటి వాటిని భర్తృహరి గారి పద్యాలు వీటన్నిటికీ ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. బహుశా ఆ రోజు ఆయన పాడకపోవడం వల్ల మీకు బాధ కలిగి ఉండొచ్చు. కానీ యాక్చువల్లీ ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా మెన్షన్ చేస్తాను సార్ మీకోసం. మన స్టూడియోకి మాధవ్ పెద్ది సురేష్ గారు కూడా వచ్చారు. సో ఆయన వచ్చిన రోజు బాలసుబ్రహ్మణ్యం గారు మనకు కాల్ చేశారు స్టూడియోకి, ఆ తర్వాత జానకమ్మ కూడా కాల్ చేశారు అనమాట. నేనే హోస్ట్ చేస్తున్నా ఆ రోజు షోని. సో బాలు గారు కాల్ చేసి ఆ రోజు ఆయన ఎంత సుస్పష్టంగా తెలుగులో మాట్లాడారంటే, అయ్యో అంటే నేను అదే చెప్తున్నాను, ఆ రోజు ఆయన మరి ఇతరత్ర ఏ కారణాల వల్ల ఆ రోజు మాట్లాడలేకపోయిండొచ్చు, కానీ మీరు బాధపడినట్లయితే ఆయన తరఫున నేను మీకు సారీ లేదండి బాబు, నేనే మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి దాని గురించి. అదే అదేంటే ఆ రోజు అలా జరిగిన వల్ల ఏంటంటే
అలాంటిది ఏం పెట్టుకోకండి మనసులో. బాలుగారు చాలా బంగారం మనిషి, మనసు బంగారం. మామూలు కాదు అసలు ఆయన. యూనో వెండి కొండ అంటారు కదా, బంగారు కొండ ఆయన బేసికలీ, వెండి కూడా కాదు. సో ఆ ఒక్కటి మీరు పక్కన పెట్టేసేసి హ్యాపీగా ఉంటే ఆయన నిజంగా చెప్తున్నాను కదా. ఒక రకంగా చెప్పాలంటే బాలు గారు అంటే మనకు తెలుగు సాహిత్యం గురించి ఇప్పుడు పాటుపడుతున్న చాలా మంది సింగర్స్ మన తెలుగు శాస్త్రీయుల గురించి మాట్లాడుకున్నట్టయితే తనికెళ్ళ భరణి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఈ తెలుగు గురించి పాటుపడే వాళ్ళు ముందు పొజిషన్లో ఉంటారండి వాళ్ళు. అవునండి, నేను చాలా పేపర్లో చదివాను, నేను కూడా చాలా చూసాను. కానీ అవన్నీ చూసాక నాకంటే అది చాలా అభిమానం నేను బాలసుబ్రహ్మణ్యం గారు. నో వరీ సార్, డోంట్ టేక్ యూనో బాగా హృదయానికి మాత్రం తీసుకోకండి. ఆ రోజు సిచ్యుయేషన్స్ ఒక్కోసారి అలా వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు మనం ఎంత నేను అర్థం చేసుకోగలనండి. ఏంటంటే ఇప్పుడు మన కొత్త యువ గాయకులు ఉన్నారనుకోండి, ఇప్పుడు వేరే ఇతర రాష్ట్రాలు వెళ్ళి పాడినప్పుడు ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడతారండి. అది నాకు తెలుసు. అయినా అక్కడ అవకాశం మనకు రావాలంటే మనం అలాగే మాట్లాడాలి, తప్పదు. సో స్వీట్. బట్ ఇంతకీ ఏదైనా పాట ఆడదాం అనుకుంటున్నారా దిలీప్ గారిని? అలా అంటే నాకు అంత అవగాహన లేదండి. పాత పాటలోనే ఆయనకి నచ్చింది ఏదో ఒకటి. ఎవరన్నా నేను మనసు నొప్పించుంటే క్షమించండి. అయ్యి బాబు అలా ఏం లేదు సార్. అంటే నాకు ఎందుకంటే చాలా రోజుల నుంచి బాధ మనసులో ఉండిపోయిందండి. కానీ అవకాశం ఎలా దొరుకుతుందని అనుకున్నాను. ఏంటంటే ఈ ఎఫ్ఎం చాలా మంది వింటారు, అందరూ ఏంటంటే ఎవరికైనా కొంచెం బాధ కలుగుతారు కదా అండి. అయ్యి బాబు ప్రాబ్లం లేదు సార్. మన లిసనర్స్ అంతా మంచి వాళ్ళు, అందరికి మంచి హృదయం ఉంది, మాకు కూడా మంచి హృదయం ఉంది, మీది కూడా మంచి హృదయమే. ఈ రోజు బాధ అంతా కక్కేశారు. సో హ్యాపీగా నిద్రపోండి, ఓకేనా? ఏంటంటే ఎక్కడున్నా మనం తెలుగు ముందు పైన ఉండాలని నేను ఎక్కువ ఆశపడతానండి. దాని గురించి ఏంటంటే ఒప్పుకోలేక అడిగాను. ఏదేమైనా మీలాగే మేము కూడా సార్. హవెవర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి కాల్ చేసినందుకు. చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం కల్పించినందుకు. టేక్ కేర్ సార్, బాయ్. హావ్ ఎ గ్రేట్ డే. దట్ వాస్ అ కాలర్ ఫ్రమ్ మలేషియా. మొత్తానికి పాపం బాగా పడ్డారు. ఆయన కోసం ఒక మంచి పాట పాడతాను హ్యాపీగా. కొంతకాలం కాలమాగిపోవాలి, నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. కొంతకాలం కాలమాగిపోవాలి, నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. ఎంతకాలం హద్దు మీరకుండాలి, అంతకాలం ఈడు నెట్ట ఆపాలి. కొంతకాలం కాలమాగిపోవాలి, నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. అది టేక్ ఆఫ్ ఎలా ఉందో ల్యాండింగ్ కూడా అలాగే ఉంది. టూ గుడ్. థ్యాంక్ యూ. యాక్చువల్గా మనం కొన్నిసార్లు జరిగే తప్పులు ఏంటంటే టేక్ ఆఫ్ కరెక్ట్గా చేస్తాం మనం, బట్ ల్యాండింగ్లో కొన్నిసార్లు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కరెక్ట్గా చూసుకొని ల్యాండింగ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పాట పాడినా ఒక కంప్లీట్నెస్ ఇస్తుంది ల్యాండింగ్ నోట్స్లో మనం ఎంత పక్కాగా పాడితే. లేదంటే అది ఇన్కంప్లీట్గా ఉంటుంది, ఇన్అప్రోప్రియేట్గా ఉంటుంది అనమాట. సగం ఆపేసినట్టుగా ఉంటుంది, అర్థం కాదు. ఎక్కడో అబ్రప్ట్గా ఉన్న అంటే మామూలుగా వినే వాళ్ళకి, సంగీత జ్ఞానం లేకుండా వినే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఒక ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి ఏదో తేడాగా ఉంది అన్నట్టు కూడా అనమాట. బట్ టూ గుడ్, కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నింటినీ. థ్యాంక్ యూ. యా. సో మీరు ఈ సంగీత జర్నీలో ఏదైతే మీ మ్యూజికల్ జర్నీ చేస్తున్నారో, సో ఇప్పుడు వరకు ఉన్న గ్రోత్ నుంచి ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అగైన్ ఒక సింగర్గా మీరు మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు. సో ఈ గ్యాప్ అనేది మీకు ఈరోజు ఒక ఛాన్స్ కోసం వెళ్తున్నప్పుడు ఏ రకంగా అడ్డంకిగా మారుతుంది? అడ్డంకి లాగా ఏమి లేదండి. ఎవరు ఒక గ్యాప్ వచ్చిందని ఆర్టిస్ట్ని మర్చిపోవడం అనేది జరగదు, అలా ఉండదు. అంటే నేను పాడకపోయినా రిలేషన్స్ అయితే అలానే ఉన్నాయి కదా. నాకు ఫస్ట్ నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ బై గాడ్స్ గ్రేస్ ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు కృష్ణ కానీ, శ్రీకృష్ణ కానీ, కేసీ కానీ, దీపు,
సో రేవంత్ వీళ్ళందరూ బాగా, గీత, ప్రణవి, పర్ణిక అందరం ఎప్పటి నుంచో అందరికి పరిచయం కాబట్టి. సో మాకు కాల్. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సికందర్ అండి. సికిందర్ గారు ఎక్కడి నుంచి సార్? యాడికి అండి. ఎక్కడండి అది? యాడికి అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఓహో యాడికి. వెల్ ఈరోజు మనతో పాటు షో వింటున్నారా మీరు? అవును సార్. సో స్వీట్ అండి. మరి ఈరోజు మనతో పాటు దిలీప్ గారు ఉన్నారు, సింగర్, ఆయనతో మాట్లాడండి సార్. ఇప్పుడే కాదు సార్, కొంతకాలం సాంగ్ పాడారు. సూపర్ సూపర్. మాట్లాడండి, చెప్పండి. హలో హలో సార్. చెప్పండి, బాగున్నారా? ఆయన ఎక్కువ ఏ మూవీస్ సాంగ్స్? ఆయన యాక్చువల్లీ ఆపరేషన్ దుర్యోధనలో పాడారు. బట్ మీరు మీ రేడియో సౌండ్ తగ్గించారా ప్లీజ్? మాకు చాలా రీసౌండ్ వస్తుంది. అది తగ్గించాను సార్. ఏమో కొంతవరకు రీసౌండ్ వస్తుందండి. ఇప్పుడు ఓకే. ఆయన ఆపరేషన్ దుర్యోధనలో పాడారు, తర్వాత అందరి బంధువులలో పాడారు, వేడుకలో పాడారు, నువ్వే అనే సినిమాలో పాడారు, అండ్ ఎక్కువగా డివోషనల్ ఆల్బమ్స్ పాడారు. ఆయన దేవుడి పాటలు ఎక్కువ పాడారు, భక్తి పాటలు. చెప్పండి. అవును సార్. అలానా? అలాగే సార్. బట్ మీ రేడియో సౌండ్ మాకు ఇక్కడికి వస్తుంది సార్. హలో, పాపం కాల్ కట్ అయిపోయింది, ఏం చేయలేం. మీరు ఇలా రేడియో సౌండ్ ఎక్కువ పెట్టుకుంటే అలాగే అయిపోతుందండి, ఏం చేయలేం. మనకి రీసౌండ్ వచ్చినప్పుడు మన వాయిస్ మనకే వినిపించినప్పుడు అలాగే ఉంటుంది, లైన్ డిస్టర్బెన్స్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ సార్, సారే కాదు మేడం, ఈ షో ఎవరు వింటున్నా కానీ అందరు రిక్వెస్ట్ చేస్తే నేను రోజు చెప్తూనే ఉన్నాను, నిన్న ఒక్కరోజు చెప్పలేదు. విషయం ఏంటంటే, ఇఫ్ యూ వన్ కాలర్స్ యాప్ దయచేసి మీ రేడియో సౌండ్ కంప్లీట్గా తగ్గించుకొని కాల్ చేసేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే మాకు ప్రాబ్లం ఉండదు, మీకు ప్రాబ్లం ఉండదు, మీరు మాతో, మేము మీతో హ్యాపీగా మాడుకోవచ్చు. బాగా చెప్పానా? చాలా బాగా చెప్పారు. అసలు ఇక్కడ ఫుల్ స్టాప్, కామాలు ఏమి ఇన్వర్టెడ్ ఏమీ లేకుండా అన్ని కలిపేసి చెప్తేనే నాకు అర్థం, వాళ్ళకి అర్థం. కొన్నిసార్లు అర్థం కాదనుకోండి, బట్ అలా ఉంటుంది. సో ఓ పాట పాడదాన్ని ఫిక్స్ అయ్యారు, పాడేసేయండి. నేనా? నేనేం అనుకోలేదు. ఇంకేమనుకోలేదా? సో మీకు బాగా ఇష్టమైన సింగర్స్? అపో పెద్ద లిస్టే ఉంటుందండి. బాలు గారు అంటే ఇష్టం, యేసుదాస్ గారు అంటే ఇష్టం, హరిహరన్ గారు అంటే ఇష్టం, సోను నిగమ్ గారు అంటే ఇష్టం. ఓ హీఈస్ ద బెస్ట్. ఏమంటారు, యాజ్ అ సింగర్గానే కాదు సోను గారు హీఈస్ ద బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆల్సో. మిమిక్రీ చాలా ఫన్నీ చేస్తారు, అందరిని ఇమిటేట్ చేస్తారు, మామూలుగా చాలా లైవ్లీగా ఉంచుతారు ఎక్కడికి వెళ్ళినా. నాకు చాలా ఇష్టమైన సింగర్ బాలీవుడ్ సైడ్కి వస్తే సోను నిగమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. హరిహరన్ గారు అంటే బోత్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్, తమిళ్ కూడా పాడారు ఆయన. సో సింగర్ అనే వ్యక్తికి కెరీర్ స్టార్ట్ చేస్తున్న రోజుల్లో, అంటే తను పాడడం నేర్చుకుంటున్న రోజుల్లో ఒక పర్సన్ ఖచ్చితంగా ఒక రోల్ మోడల్గా పెట్టుకొని అడాప్ట్ చేసుకుంటాం ఫస్ట్ మనం వాళ్ళని. సో మీరు అలా ఎవరైనా అడాప్ట్ చేసుకొని నేర్చుకున్నారా, లేదు మీలాగా మీరే ఉండాలనుకొని నేర్చుకున్నారా? నేను ఎప్పుడు నాలాగా నేను ఉండాలని నేర్చుకున్నానండి. బట్ ఒకటి ఉంటుంది కదా, కొంతమంది పాడిన పాటలకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం, ఒక్కొక్క పర్సనల్ చాయిస్ బట్టి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ క్రమంలో నేను ఎక్కువగా యేసుదాస్ గారిది, హరిహరన్ గారి సాంగ్స్, బాలు గారివి కూడా సో నేను యేసుదాస్ గారివి, హరిహరన్ గారివి పాడటం మూలాన ఏమో ఎక్కువగా ఒకటి తెలియకుండానే ఒక టింజ్ అనమాట, ఇది వింటే ఇది రిజంబ్లెన్స్ అలా ఉంది అన్నట్టు అనిపించేటట్టుగా వచ్చిందనమాట. బట్ అది నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది, ఎందుకంటే నేను బాలు గారి సాంగ్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఒక డిఫరెంట్ ఫీల్ వచ్చేదన్నమాట. కరెక్ట్గా బాలు గారు అన్నట్టుగా పాట పాడినట్టుగా పాడటమే కాకుండా ఆ వాయిస్ ఏమో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాయిస్ అనమాట, అంటే ఇమిటేషన్కి కాకుండా దూరంగా ఉన్నట్టు అలాగా. బట్ నేను చాలా 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 ట్రై చేశాను నేను ఇండివిజువల్గా సౌండ్ చేయాలని. ఇప్పుడు మీరు విన్న పాటలన్నీ విన్నా కూడా ఎక్కడ ఐ డోంట్ థింక్ ఐ రిజంబుల్ ఎనీ సింగర్ నోటెడ్ అదర్ సింగర్ అని నేను అనుకోను. ఎగ్జాక్ట్లీ, దట్స్ ట్రూ బేసిక్లీ. సో ఏంటంటే మనం ఖచ్చితంగా ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్. అది లేదంటే వీడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది దూరం పెడతారు. బేసిక్లీ మనకు ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. ఇండివిజువల్గా పాడటమే కాకుండా కూడా అందులో కూడా ఇంకొక స్పెసిఫిక్ స్టైల్ని అలా ఇంప్రూవ్ చేసుకోవడం. ఇప్పుడు మనం పెద్ద సింగర్స్ని ఎవరు తీసుకున్నా, లత గారు, ఆశా గారు, రఫీ గారు ఎవరు తీసుకున్నా, ఫస్ట్ నుంచి ఒకవేళ మీరు ఫాలో అయినట్లయితే వాళ్ళ కెరియర్ గ్రాఫ్ని, వాళ్ళు స్టార్టింగ్లో పాడిన పాటలకి కొంతకాలం ఒక 5-6 years తర్వాత పాడిన పాటలకి 10-15 years తర్వాత వాళ్ళు పాడిన కాంపోజిషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అది లిసనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా అలా. ట్రూ, అది మాత్రం ట్రూ. బట్ నాకు షో ముందు మీరు ఒక క్వశ్చన్ వేశారు,
2 గంటలు ఏం చేస్తారండి అని చెప్పేసి. నిజంగా అసలు టైం ఫ్లూ లైక్ ఎనీథింగ్. యా, సో 2 hours ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 2 minutes అయిపోతుంది. సో 2 గంటలు అయిపోయింది. ఇప్పుడు చెప్పండి 2 గంటలు ఏం చేశారు? నాకు తెలియదు, అలా అయిపోయింది. సో మా షోకి రావడం, మా కాలర్స్తో మాట్లాడడం, మేము అడిగిన పాటలు పాడడం, సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. నేను చాలా తక్కువ అంటే టెలివిజన్ షోస్ చేశాను, కానీ ఇట్లాగా ఇంటర్వ్యూస్ అనేది ఓన్లీ ఇది ఒక 5th or 6th ఇంటర్వ్యూ అయి ఉంటుంది. బట్ గ్యాప్ వాజ్ టూ మచ్. బట్ లైవ్ ఇంటరాక్షన్ విత్ లిసనర్స్, డిస్టెన్స్ కాలర్స్, వీళ్ళందరితో మాట్లాడడం, అండ్ ఎవ్రీబడి వాజ్ సో స్వీట్. అంటే వాళ్ళు ఎంత డెడికేటెడ్గా మీ ప్రోగ్రామ్ని వాళ్ళు ఫాలో అవుతున్నారో ఐ కుడ్ అండర్స్టాండ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ లిసనర్స్ అండ్ కాలర్స్ ఎవరెవరి వాళ్ళు కాల్ చేశారు. అండ్ మీకు నాకెందుకు, బికాస్ యూ హ్యావ్ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్ అండ్ స్వీట్, అందుకోసం అని. పర్లేదు. సో చాలా బాగా చేస్తున్నారు. మీరు కూడా ఇంకెంతో సక్సెస్ సాధించాలనుకుంటున్నాను. లిసనర్స్ ఇంకా ఎక్కువ మంది పెరిగి ఇంకా ఎక్కువ మోటివేషన్ వచ్చి చాలా ఛానల్స్ ద్వారా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఓ వావ్, సో స్వీట్. థ్యాంక్స్ ఫర్ ద బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. యా, వెల్, అండ్ we rock. Baba. Well, so Dilip, thank you so much once again for coming to Tourist Studios, and పాటలు పాడినందుకు, మాట్లాడేందుకు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు మీరు. బేసికలీ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ ద కన్వర్జేషన్. సో ఇలాగే మీరు ఇంకా మంచి మంచి పాటలు పాడాలని, ఈ గ్యాప్ ఏదైతే మీకు ఉండిపోయిందో అది గ్యాప్లా కాకుండా ఇట్ గివ్స్ యూ అ బూస్టప్ దట్ ఒక మంచి సింగర్ ఇన్ని రోజులు మనం మిస్ అయ్యామే, ఇప్పుడు మళ్ళీ దొరికాడు మనకి అని ప్రతి ఒక్కరు అనుకునేలాగా మీరు ముందుకు ఎదగాలని చెప్పేసి, పైకి రావాలని చెప్పేసి, వి విష్ యూ టేకింగ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్, all happiness. He'll always be with you and he'll bless you abundantly and mightily. Sure. Hope for the best, and thank you so much Dilip garu for coming. Thank you. So that's it from the day guys for Tollywood Talkers ee rojiki, and రేపు కలుస్తాను ఒక మంచి పర్సన్ తో and ఒక మంచి మంచి ఆర్టిస్ట్ తో. సో అప్పటి వరకు సెలవు. నేను మళ్ళీ రేపు కలుస్తాను కాబట్టి టోరీని వింటూ ఉండండి. తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీని ఆదరిస్తూ ఉండండి. అండ్ మా అందరికీ మీ అందరిచ్చే లవ్వే బూస్టప్, అండ్ మీ లిసనర్స్ లేకపోతే మేము లేవు. ఆ మాత్రం గుర్తుంచుకోండి. ఎంత మీరు మమ్మల్ని ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. సో రేపు కలుస్తాను. అప్పటి వరకు సెలవు. లవ్ యూ ఆల్. బాయ్ గైస్. బాయ్.